నిర్గమకాండంలో ఓవర్ వ్యూ రాసుకున్నాం కదా, ఆ ఓవర్ వ్యూ ఓపెన్ చేయండి అందరూ. నిర్గమకాండంలో మనం రాసుకున్న ఓవర్ వ్యూ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరు అందరూ ఓపెన్ చేయాల్సింది కోరుతున్నాను. అందులో మీకు ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. నేను చెప్పానా లేదా మ్యాక్సిమం చెప్పలేదే అని అనుకుంటున్నాను. మనం రాసుకున్న ఓవర్ వ్యూలో 19 నుంచి 24 అధ్యాయాల మధ్యలో 19 నుంచి 24 అధ్యాయాలు ఒక పోర్షన్ని మనం చేసాం, పార్టీషన్. అందులో లాస్, మోరల్ లాస్, సివిల్ లాస్ అండ్ సోషల్ కమాండ్మెంట్స్ వీటి గురించి రాసుకొని అందులో సపరేట్గా సబ్ డివిజన్గా 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు అని రాసుకున్నాం కదా. 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు అని రాసుకున్నాం. అక్కడే ఒక సపరేషన్లో మరలా 15వ అధ్యాయం మోషే మరియు మిరియాము పాటలు అని రాసుకోండి. 15వ అధ్యాయం మోషే మరియు మిరియాము పాటలు అని రాసుకోండి. మోషే మరియు మిరియాము పాటలు అని రాసుకోండి. ద ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ సాంగ్స్ ఇన్ ద బైబిల్. ఇవి మనకు బైబిల్లో కనబడుతున్న మొట్టమొదటి పాట అది, మోషే మరియు మిరియాము పాటలు అని మీరు రాసుకోండి. నిర్గమకాండలో మనం మిస్ అయిన విషయం అది. ఇక బ్యాక్ టు లేవిటికస్. లేవియాకాండను ఒకసారి ఓపెన్ చేద్దాం. లేవియాకాండను ఓపెన్ చేసి ఈరోజు లేవియాకాండాన్ని త్వరగా మనం ముగించుకొని మనం సంఖ్యాకాండానికి వెళ్ళిపోదాం. లేవియాకాండంలో మనకు మిగిలినవి కేవలం విలువలు మాత్రమే. సో స్టార్టింగ్ నుండి మీ అందరికీ నేను చెబుతూ వస్తున్నాను, క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పాలి బైబిల్ అంతటిని అంటే 30 days కాదు కదా, మనకు 30 days సరిపోవట్లేదు కోర్స్, కానీ 30 days కాదు కదా, 30 minutes కూడా ఎక్కువే లైన్గా క్రోనాలజీ చెప్పాలి అంటే. కానీ మనం క్రోనలాజికల్ ఆర్డర్ స్టార్ట్ చేసింది క్రోనాలజీ కోసం కాదు, ప్రతి గ్రంథాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న విలువలు మనం నేర్చుకోవడానికి. సో విలువలు చాలా ముఖ్యం. ఇందులో మనకు దేవుడు ఎన్నో స్పిరిచువల్ వాల్యూస్ నేర్పిస్తున్నారు కనుక చూద్దాం. అయితే ఈరోజు మెయిన్ రెఫరెన్సెస్ అని రాసుకొని మీరు రాసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, రాసుకోండి. మెయిన్ రెఫరెన్సెస్ అనే ట్యాబ్లో 3 partitions చేయండి. 3 partitions. ఇది పేజ్ అయితే ఇక్కడ ఇలా 3 partitions చేయండి. 1 2 3. ఫస్ట్ దాంట్లో భక్తి అని రాసుకోండి. సెకండ్ దాంట్లో తీవ్రమైన హెచ్చరిక అని రాసుకోండి. జనరల్గా ప్రతి దాంట్లో హెచ్చరిక అని రాసుకుంటున్నాం, ఈ గ్రంథంలో మాత్రం తీవ్రమైన హెచ్చరిక అని రాసుకోండి. ఫస్ట్ బ్లాక్లో లేదా ఫస్ట్ ట్యాబ్లో భక్తి అని హెడ్డింగ్ పెట్టుకోండి. సెకండ్ ట్యాబ్లో తీవ్రమైన హెచ్చరిక అని హెడ్డింగ్ పెట్టుకోండి. థర్డ్ ట్యాబ్లో ఆదరణ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే కదా. మనం ఇప్పుడు మెయిన్ రెఫరెన్సెస్ రాసుకుంటున్నాం. దయచేసి అందరూ లేవియాకాండను ఓపెన్ చేయండి. ఫాస్ట్గా ఈ విలువలను, అందులో ఉన్న భావాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో 1 wordలో మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. భక్తి అనే దాంట్లో ఫస్ట్ మీరు 1వ అధ్యాయం 2వ వచనం రాసుకోండి. భక్తి అనే దాంట్లో ఫస్ట్ మీరు 1వ అధ్యాయం 2వ వచనం రాసుకోండి. అందులో ఏముంటుందంటే 3వ వచనం, మీరు ఏదైనా అర్పించినప్పుడు నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి అని అంటాడు. సో దీని స్పిరిచువల్గా మనం ఇప్పుడు కూడా మనం ఏదైనా దేవునికి అర్పించాలంటే కలంకము లేని దాన్ని అర్పించాలి అనే విలువను మనం ఇక్కడ భక్తి జీవితంలో మనం నేర్చుకోవాలి. ఇది భక్తి అనే దాంట్లో మనం నేర్చుకుంటున్నాం మొదటి విలువ. ఇదే భక్తి అనే దాంట్లోనే మొత్తం మీరు రాసుకోండి. భక్తి అనే దాంట్లోనే 5వ అధ్యాయం 3-4 వచనాలను కూడా రాసుకోండి. 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక్కడ ఏముంటుందంటే, మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టుకు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటి అని అంటే, మనము ఇన్ కేస్ మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ ఇండైరెక్ట్గా అంటే మనకు తెలిసో తెలియకో మొత్తానికైతే అప్పుడప్పుడు కొందరిని హర్ట్ చేస్తూ ఉంటాం. సో అది హర్ట్ చేసామన్న విషయం మనకు తెలియనప్పుడు అంతవరకు నో ప్రాబ్లం. కానీ తెలిసిన వెంటనే మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే వెంటనే వెళ్ళి ఇది తెలియక జరిగింది బ్రదర్ లేదా తెలియక జరిగింది సిస్టర్, ఐఎమ్ సారీ ఫర్ దాట్, ఐఎమ్ సారీ అబౌట్ దాట్ అని చెప్పి మనము క్షమాపణ కోరాలి. అండ్ రెండవది ఏంటంటే, మనము 4వ వచనంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విలువ, ఏది వ్యర్థంగా ఒట్టు పెట్టుకోకండి. ఎందుకంటే ఏదైనా మనం ప్రమాణం చేసామంటే, ఏదైనా మాట ఇచ్చామంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సిందే. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని లేఖనాలు 15వ కీర్తనలో మనకు కనబడుతుంది. కనుక ప్రమాణం విషయంలో కూడా దేవుడు మంచి విలువలు మనకు నేర్పిస్తున్నారు. ఆ తర్వాత 6వ అధ్యాయం ఇదే భక్తి అనే దానిలో
భక్తి అనే దాంట్లో 11వ అధ్యాయం 45వ వచనము, 19వ అధ్యాయం 2వ వచనము, 20వ అధ్యాయం 26వ వచనం మూల వాక్యము అనే దాంట్లో మనం రాసుకున్నాం. ఇది 11:45, 19:2, 20వ అధ్యాయం 26. ఈ మూడింటి వివరణ ఏంటి అంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు చెప్పారు కనుక మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధతను కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచుట అసంభవం అని హెబ్రీ గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు కనుక వితౌట్ హోలీనెస్ ఇట్స్ ఇంపాసిబుల్ టు సీ గాడ్, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఎంటర్ హెవెన్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ దట్ గ్లోరీ. సో ఆ గ్లోరీ మీకు కావాలంటే, దేవుడిని గురించి మహిమను మీరు పొందాలి అంటే పరిశుద్ధతను ఏమాత్రం మీరు కోల్పోకుండా జాగ్రత్తగా మీరు భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత 10వ అధ్యాయం 6-7 వచనాలను చూద్దాం. 10వ అధ్యాయం 6-7 వచనాలు భక్తి అనే దాంట్లో రాసుకోండి. 10వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజును ఈతామారును వారితో, మీరు చావుకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడుకుంటున్నట్లు మీరు తల విరబోసి కొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు, కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇజ్రాయేలీల ఇంటి వారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది గనక మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు అనెను. అదేవిధంగా ఇక్కడే 21వ అధ్యాయం 3వ వచనం కూడా రాసుకోండి. 21వ అధ్యాయం 3వ వచనం కూడా రాసుకోండి. తనకు సమీపముగా ఉన్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును బట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. తర్వాత 2వ వచనము, మొదటి 2 వచనాలు, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమార్తె ఇట్లనెను, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. ఈ వచనాలు ఎందుకు చూపించినంటే, దేవుడు స్టార్టింగ్ నుండి యాజకులు, మరి ముఖ్యంగా ప్రత్యేకింపబడిన సేవకులు, యాజకులు అంటే దేవుడు పిలిచిన వారు, లేవీయులు, యాజకులు దేవుడు ఎన్నుకున్నవారు. ఈనాడు సేవలోనికి మీరు రావాలంటే దేవుడు మీరు ఎన్నుకున్న తర్వాత, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు ఏడవాలన్నా దేవుని పర్మిషన్ అవసరం. అక్కడ ఏడవచ్చు, మీరు ఏడవాలి అన్నా దేవుని పర్మిషన్ అవసరం, మీరు నవ్వాలి అన్నా దేవుని పర్మిషన్ అవసరం. తర్వాత మీరు ఒక శవాన్ని ముట్టుకొని అపవిత్ర పరచబడాలంటే, ఇప్పుడంటే అది లేదనుకోండి, పాత నిబంధన ఆచార ప్రకారం. ఎందుకు ఇది చెప్పానంటే, మన ఇష్టాన్ని చంపేసుకోవాలి. ఇక నేను ఇప్పుడు మా వాళ్ళు చనిపోయారు కాబట్టి నేను ఏడ్ చేస్తా, మా వాళ్ళు చనిపోయారు కాబట్టి నేను ప్రత్యక్ష గుడారాన్ని దాటి బయటికి వెళ్తా అంటే కుదరదు. దేవుడు ఏది చెప్పాడో సేవలో ఉన్న వారందరికీ ఇది చాలా జాగ్రత్తగా మీరు ఒక విలువగా రాసుకోండి. మీరు ఎవరైతే వాక్యం చెప్తున్నారో అది షార్ట్ మెసేజ్ అయినా సరే, 1 minute మెసేజ్ అయినా సరే, 30 seconds మీరు చెప్పినా సరే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్టాలను మీరు చంపేసుకోవాలి, మీ ఇష్టాలను టోటల్గా చంపేసుకోవాలి. దేవుని ఇష్టాలనే మీ ఇష్టాలుగా, అంటే మీరు ఏడవాలన్నా దేవుని పర్మిషన్, మీరు నవ్వాలన్నా దేవుని పర్మిషన్. అంటే అర్థం చేసుకోండి, ఆ భాషను, దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోండి. మన ప్రతి అడుగులో దేవుని పర్మిషన్ను, దేవుని చిత్తాన్ని మనం వెతకాలి. అది భక్తి జీవితం అంటే అని మనకు అర్థమవుతుంది. తర్వాత 19వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడండి. భక్తి అనే దాంట్లో రాసుకోండి. 19వ అధ్యాయం 5వ వచనం. నేను కేవలం చిన్నగా చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నాను. యోబు గ్రంథంలో మీకు ఏదైతే చెప్పానో అదే విషయాన్ని మరలా చెప్తున్నాను. ఏంటి అనంటే, సేవకులకు ఒక రా మెటీరియల్ లాంటిది ఇది. మీరు ఎక్కడైనా వాక్యం చెప్పాలి అంటే వీటిలోని తీసుకొని మీరు ఆ షార్ట్ మెసేజ్ ప్రిపేర్ చేసుకుంటారా, లేదా దాన్ని ఇంకా డీకోడ్ చేసి ఫుల్ మెసేజ్ ప్రిపేర్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఇది ఒక రా మెటీరియల్ లాంటిది. లేవియాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. లేవియాకాండం 19:5 మనం చూద్దాం. ఇక్కడ మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పించాలి. సమాధాన బలి అనేది కొద్దిసేపు పక్కకు పెడితే, మనకు దేవునికి ఏదైనా అర్పించేటప్పుడు అంగీకరింపబడేలా. మీరు పాట పాడుతున్నారా, అంగీకరింపబడేలా పాడండి. మీరు వాక్యం చెప్తున్నారా, మనుషులు అంగీకరించేలాక దేవుడు అంగీకరించేలా మీరు వాక్యం చెప్పండి. మీరు ప్రార్థన చేస్తున్నారా, అంగీకరింపబడేలా ప్రార్థన చేయండి. యోబు గారి జీవితంలో మనం చూసాం, ఆయన ప్రార్థన చేయువాడు మాత్రమే కాదు, ప్రత్యుత్తరాన్ని పొందువాడు. ఆ స్థితికి మనందరం చేరాలి అంటే అంగీకరింపబడి. మీరు బైబిల్ చదువుతున్నారా, లేదా మీరు ఏదైనా దేవునికి అర్పిస్తున్నారా, అంగీకరింపబడినట్లుగా మీరు చేయాలి. భక్తి జీవితంలో మనం నేర్చుకోవలసిన విలువలు ఇవి. సో ఇది కూడా మీరు రాసుకోండి. 19వ అధ్యాయం 5వ వచనం. తర్వాత 19వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు అని ఉంటుంది. సో మీరు జనరల్గా బయట మాత్రమే కాదు, కనీసం హృదయంలో కూడా ఎవ్వరి మీద మీకు కోపం ఉండడానికి వీల్లేదు. వేరే వారికి మీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, యు ఆర్ అలౌడ్
టు బి హేటెడ్ బట్ యూ షుడ్ నాట్ హేట్ ఎనీ వన్. అంటే మీరు ద్వేషింపబడడానికి మీకు లైసెన్స్ ఉంది, కానీ ద్వేషించడానికి దేవుడు క్రైస్తవులకు లైసెన్స్ ఇవ్వలేదు. సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఎవరి మీదైనా కోపం ఉంటే వెంటనే ఫోన్ చేసి ఈరోజే వారికి క్షమాపణ చెప్పి రాకడకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. బుద్ధిగల కన్యకల వలె దివిటీలతో ద్వారం యొద్ద మీరు నిలబడాలి అని అనుకుంటే ఈరోజే సారీ చెప్పండి. ఈరోజే ఫోన్ చేసి బ్రదర్ మీ గురించి నేను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించండి, లేదా ఒకప్పుడు మనకు గొడవ జరిగింది కదా, నన్ను క్షమించండి అని చెప్పడం. అంతే తప్ప ఆయన తలుపు తీయబోతుండగా అప్పుడు నేను నూనె కొనుక్కోవడానికి వెళ్తే అప్పుడు క్షమాపణ చెప్పేసి వస్తా అని అప్పుడు వెళ్ళారనుకోండి, మీరు వచ్చేసరికి ఆయన తలుపు వేసేసే అవకాశం ఉంది. కనుక వద్దు. వెంటనే ఈరోజే ఎవరితో మీకు విభేదాలు ఉన్నా సరే ఈరోజే మీరు మీ హృదయంలో కూడా మీ సహోదరుని మీద పగబెట్టకండి. తర్వాత ఇదే 17వ అధ్యాయంలో రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన భక్తి ఏంటంటే, నీ పొరుగువాని పాపం నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాణిని గద్దించాలి అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, మరలా చెప్తున్నాను, వాడు వీడు పోరా అది ఇది పనికి మాలినోడ ఇట్లా తిట్టడం కాదు. గద్దించడం అంటే బ్రదర్ మీరు చేస్తున్న తప్పు అని చెప్పాలి, అది ప్రేమగా చెప్పాలి. సో మీరు ఎప్పుడైనా సరే మీ వాళ్ళు ఎప్పుడైనా, మనం చాలామందిని చూస్తూ ఉంటాం, మన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం గద్దించాం, మనకు నచ్చని వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని యూట్యూబ్లో ఫేస్బుక్లో ఆడేసుకుంటాం మనం. సో అలాంటి మనస్తత్వం ఉండకూడదు. మీకు తెలిసిన వారు ఎవరైనా సరే, అది మీ టీం అయినా సరే, మీ ఫ్యామిలీ అయినా సరే, మీ చర్చ్ అయినా సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, ఎవరైనా సరే ఏదైనా తప్పిదం జరిగినప్పుడు ఆ తప్పిదం గురించి మీకు తెలిసిన తర్వాత మీరు ఇన్ కేస్ ఆ తప్పిదాన్ని మీరు గనక వారికి చెప్పకపోతే వారు చేసిన పాపాన్ని మీ మీద దేవుడు వేస్తా అంటున్నాడు. ఆ తర్వాత అది మీ ఇష్టం. పరలోకానికి వెళ్ళాలనే కదా మన ప్రయాస. ఈ క్రోనలాజికల్ సిరీస్లు ఇవన్నీ ఎందుకు? ఏదో మనం షో ఆఫ్లు ఇచ్చుకోవడానికి కాదు, లేదా ఏదో కాదు. మనం ఇంత కష్టపడుతున్నాము అంటే, ప్రతిరోజు రాత్రి ఇలా వస్తున్నామంటే, ఉదయం నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రేయర్ చేస్తున్నట్టు, దాని రీజన్ ఒకటే. ఒకరోజు వధువు సంఘం ఎత్తబడే ఆ ఛాన్స్ ఉంది, ఆప్షన్ ఉంది. అది వచ్చినప్పుడు మనందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. అంటే మనం అందరం ఒకరి తప్పిదాలు ఒకరు సరి చేసుకుంటూ ప్రేమపూర్వకంగా ఒకరినొకరు పైకి లేవనెత్తుకుంటూ ఉండాలి. అలా చేయకుండా వాళ్ళు ఫీల్ అవుతారేమో, లేదా ఏమన్నా అనుకుంటారేమో, మనకెందుకులే అని చూడనట్టుగా వెళ్ళిపోదాం అని, అంటే మానవీయ కోణంలో మీరు ఆలోచించి సేఫ్ గేమ్లు ఆడుతూ ఉంటారు కొందరు. సేఫ్ గేమర్స్కి చాలా డేంజర్. ఒకవేళ నేను త్రాగుతున్నట్లు మీరు చూసారనుకోండి, సేఫ్ గేమ్ ఆడితే సన్నన్న ఏమన్నా అంటే ఏమన్నా ఫీల్ అవుతాడేమో అని సేఫ్ గేమ్లు మీరు ఆడి, లేదంటే ఎందుకులే మనం కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాం కదా, మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ దెబ్బతింటాం ఎందుకని సేఫ్ గేమ్ మీరు ఆడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రాగుబోతునైతే ఆ త్రాగుబోతు అనే పాపం లేదా త్రాగడం అనే పాపం నేను చేసిన ఆ పాపం మీకు కూడా ఆరోపింపబడుతుంది అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తున్నాను. సో భక్తి జీవితంలో మీరు పాపం చేయడం మాత్రమే కాదు, ఎదుటి వారి పాపాలు మీ మీద పడకుండా జాగ్రత్త పడాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం మామూలుగా వెళ్ళడం, మనం మాత్రమే స్ట్రైట్ లైన్లో వెళ్ళడం కాదు, ఎదుటివారు మనల్ని వచ్చి గుద్దకుండా మనం పక్కకి వెళ్ళిపోవాలి. సో ఇది మనం నేర్చుకోవాల్సిన భక్తి జీవితం. నేను సింగిల్ లైన్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మరీ వివరిస్తే టైం సరిపోదు కనుక. 19వ అధ్యాయం 34వ వచనాన్ని కూడా రాసుకోండి. 19వ అధ్యాయం 34వ వచనాన్ని కూడా రాసుకోండి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి, ఎందుకంటే ఐగుప్తులో మీరు పరదేశులై ఉన్నారు. సో ఇది చాలా కష్టం, నిజంగా చెప్పాలంటే చాలా కష్టం. ఫస్ట్ ఇది దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత సహోదరులను ప్రేమించాలి. మరలా చెప్తున్నాను, మీ సహోదరుల మీద మీకు, మీ చర్చ్ మెంబర్స్ కానీ, మీ టీం మెంబర్స్ కానీ ఎవరి మీదైనా మీకు కోపం ఉంటే మీరు క్రైస్తవులే కాదు. ఎందుకంటే కనబడే సహోదరుణ్ణే మీరు ప్రేమించినప్పుడు కనిపించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే నేను నమ్మను అని దేవుడు అంటాడు. ఇది మనం రాసుకోవాల్సింది. ఇక చివరిగా భక్తి అనే దాంట్లో 20వ అధ్యాయం 22వ వచనం రాసుకోండి. 20వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోచున్నానో ఆ దేశము మిమ్మును కక్కి వేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. కనాను మిమ్మును కక్కి వేయకుండా ఉండాలంటే కొన్నిటిని కాదు, భక్తి జీవితంలో చేయాల్సింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. భక్తి అంటే నాకు నచ్చినవి చేయడం కాదు, నాకు వచ్చినవి చేయడం కాదు, నేను చేయగలిగినవి చేయడం కాదు. భక్తి అంటే అది కాదు. నా శక్తిని బట్టి చేసేది భక్తి కాదు. దేవుడు చెప్పిన అన్నీ చేయాలి. ఆయన సెలవిచ్చిన యావత్తు, నిర్గమకాండంలో మన యేసుప్రభు వారి గురించి, దేవుడు సమాజంలో యేసుప్రభు వారి గురించి చెబుతూ ఆయన ఆజ్ఞాపించిన యావత్తును చేయండి, ఆయనకు కోపం రేపకండి, ఆయన మీ పాపంలో పరిహరింపడు అని యేసుప్రభు వారి గురించిన స్ట్రైట్ రెఫరెన్స్ను మనం నిర్గమకాండంలో మనం చూసాం. సో మనం ఈ కణాను
దేనికి సాదృశ్యం అంటే పరలోకం సాదృశ్యం. మీరు పరలోకం మిమ్మల్ని కక్కి వేయకుండా ఉండాలంటే, పరలోకంలోనికి మీరు ఎంటర్ అవ్వాలి అనంటే మీరు కూడా కొన్ని చేయడం మానేయండి, చేస్తే మొత్తం చేయండి. దేవుడు కూడా ఏమంటాడంటే ఉంటే మొత్తం చల్లగా ఉండండి, లేదా వెచ్చగా ఉండండి. నులివెచ్చని జీవితం వేస్ట్. అంటే మనకు నచ్చినవి చేసి, మనకు వచ్చినవి చేసి, అది కాదు భక్తి జీవితం అంటే. కనాను మిమ్మల్ని కక్కి వేయకుండా ఉండాలంటే, పరలోకం మిమ్మల్ని కక్కి వేయకుండా ఉండాలంటే, మీరు నా కట్టడలను కొన్నిటిని కాదు అన్నిటినీ, నా విధులను కొన్నిటిని కాదు అన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. సో మీరు ఇప్పటికీ మీకు వచ్చినవి మీకు నచ్చిన భక్తి చేస్తున్నారేమో, దాన్ని వెంటనే చంపేసి దేవునికి నచ్చిన భక్తిని చేయండి. మరలా చెప్తున్నా, బ్యాప్టిజం పొందని వారులారా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకైతే తెలియదు. మీరు ఏమైనా ఆలస్యం చేస్తూ ఉంటే వెంటనే మీకు ఇది అప్లై అవుతుంది. అండ్ బ్యాప్టిజం పొంది కూడా కొన్ని ఆచారాలను వదిలిపెట్టుకొని వారు ఉన్నారు. ఆ ఆచారాలను వదిలిపెట్టుకొని వారు ఎందుకు వదిలిపెట్టుకోలేకపోతున్నారంటే, అది వారి కష్టం గనక, వారి ఫ్యామిలీ ఒప్పుకోదు కనుక, వారి భర్త ఒప్పుకోడు కనుక, వారి అత్తమామలు ఒప్పుకోరు కనుక. సో మీరు క్రైస్తవులు కాదు. మరల చెప్తున్నాను, మీరు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. మిమ్మల్ని పరలోకం స్వీకరించదు. పైగా ఏమంటున్నారంటే కక్కి వేస్తుంది. ఎందుకంటే కొన్నిటిని పాటించేవాడు జంతువుతో సమానం. బ్యాప్టిజం పొందని వాడు మాత్రమే కాదు జంతువు, బ్యాప్టిజం పొంది మరలా తప్పిపోయేవాడు కూడా జంతువే. ఒక్కటి తప్పిపోయినా తప్పిపోయినట్టే. అన్నిటిని పాటించాలి. భక్తిలో మనం రాసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇప్పుడు తీవ్రమైన హెచ్చరిక అనే వాటిలో మీరు రాసుకోండి. తీవ్రమైన హెచ్చరిక అనే దాంట్లో 18వ అధ్యాయం 30వ వచనాన్ని రాసుకోండి. 18వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు రాసుకోండి. కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. ఖచ్చితంగా ఆచారాల విషయంలో, ఒకటి ఆచారం అన్యాచారం, రెండవది వ్యభిచారం. బైబిల్లో ఉన్న ప్రతి తెగులు వెనక, ప్రతి శిక్ష వెనక అయితే ఆచారం ఉంటుంది, లేదా వ్యభిచార కారణం ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కావాలంటే మీరు బైబిల్ని బాగా స్టడీ చేయండి. సో మీరు ఇంకా ఆచారాలు పాటించేవారైతే, మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోడు, అత్త మామ ఒప్పుకోదు అంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు అంటే ఒప్పుకోడు. సో మీ ఇష్టం. మీ అమ్మ ఒప్పుకోవాలా, నాన్న ఒప్పుకోవాలా, అత్త ఒప్పుకోవాలా, మామ ఒప్పుకోవాలా అని చూస్తే దేవుడు ఒప్పుకోడు కనుక మీరు చాలా జాగ్రత్తగా దేవునికి భయపడుతూ ఉండండి. తీవ్రమైన హెచ్చరిక ఇది. హెచ్చరిక కాదు, తీవ్రమైన హెచ్చరిక. తర్వాత 19వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా రాసుకోండి. 19వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మీరు రాసుకోండి. చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంచెం సాదృశ్యంగా మాట్లాడాలంటే, ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడే అలవాటు మీకు ఉండకూడదు. ఎందుకంటే చెవిటివాడు అంటే ఏంటి? విననివాడు లేదా వినలేనివాడు. సో వినలేనింత దూరంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మీరు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. సాదృశ్యంగానే మాట్లాడుతున్నాను. ఈ రోగం నాకు తెలిసి ప్రతి సంఘంలో ఉంది. ఈ రోగం నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ క్రిస్టియన్స్లో ఉంది. ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. అసలు చెడు మాట్లాడే అధికారం అయితే అస్సలు లేదు. ఆ అర్హత కానీ, అధికారం కానీ, ఆ లైసెన్స్ కానీ లేదు కనుక మీలో ఆ అలవాటు ఉంటే, ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడడం, ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం, పోనీ ఆ చెడుగా మాట్లాడిన మీరు ఆ వ్యక్తితో నిజంగా అలానే ఉంటారంటే, దగ్గర వందనాలు బ్రదర్, మీ గురించి ఆలోచిస్తున్నాం బ్రదర్, మీరు చాలా గొప్పవారు బ్రదర్, మీరు తోపు బ్రదర్, మీరు అది బ్రదర్, ఇది బ్రదర్, అలాంటి కహానీలు ఆడితే, అలాంటి డ్రామాలు ఆడితే దేవుడు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాడు. ఇది తీవ్రమైన హెచ్చరిక. తర్వాత 19వ అధ్యాయం 18వ వచనం కూడా రాసుకోండి. 3వదిగా తీవ్రమైన హెచ్చరికలో, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే, ఎవరైనా మిమ్మల్ని తిడితే వారిని మళ్ళీ తిట్టకండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా దూషించినా వారిని మరలా బదులు దూషించకండి. అంటే వారు ఏదైతే చేశారో అది మీరు చేయడానికి వీల్లేదు. లేదండి మాకు మాత్రం ఉప్పు కారం మేము తినట్లేదంటే దేవుడు కూడా, సరే ఉప్పు కారం తింటావుగా, అంత మంచి ఆ హాట్ అట్మాస్ఫియర్ మీకు కావాలి అంటే అది పరలోకంలో ఉండదు, నరకంలో ఉంటుంది అని చెప్పేసి చేసేస్తాడు. కనుక కీడుకు ప్రతి కీడు కనీసం మనసులో కూడా ఆలోచించుకోకండి. అది దేవుడు ఒప్పుకోడు. ఇది తీవ్రమైన హెచ్చరిక. 19వ అధ్యాయం 28వ వచనంలో టాటూస్ గురించి ఉంటుంది. మీలో ఎవరికైనా టాటూస్ ఒకప్పుడు వేయించుకుంటే ఏం చేయలేం, కానీ ఇప్పుడు మాత్రం టాటూస్ వేయించుకోవాలి, ట్రెండ్కి తగ్గట్టుగా ఫాలో అవ్వాలంటే దేవుడు నూతన నిబంధనలో కూడా దాన్ని ఒప్పుకోడు. సో వెంటనే దాన్ని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది కూడా ఒక తీవ్రమైన హెచ్చరిక. 19వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా రాసుకోండి. 19వ అధ్యాయం 31వ వచనం, కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు.
సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగజేసుకోకూడదు. ఇదంతటి మనం సాదృశ్యంగా నూతన నిబంధనల ప్రకారంగా ఆలోచిస్తే ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఏమంటారు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టుకునే క్రైస్తవులు ఉన్నారు. సహోదరులారా, మీరు ఒకవేళ మీ పెళ్ళిళ్ళు అలా చేసి ఉంటే దేవుని సారీ అడగండి. ఇన్ కేస్ మీ ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంటే మరలా ఆ తప్పిదాన్ని చేయకండి. ఒకవేళ అలా చేసిన వెంటనే, లేదా మీరు ఆ జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళినప్పుడో, లేదా అలాంటి ముహూర్తాలు ఆలోచిస్తున్నప్పుడో రాకడ సంభవించిందా, ఇంతవరకు చేసిన భక్తంతా వేస్ట్ అయిపోతుంది. ఇది తీవ్రమైన హెచ్చరిక. జ్యోతిష్యులను ఆశ్రయించకండి. తర్వాత 22వ అధ్యాయం 19వ వచనాన్ని రాసుకోండి. 22వ అధ్యాయం 19వ వచనాన్ని రాసుకోండి. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని దాన్ని అర్పించాలి. నేను ఇంతకుముందు గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తాను. ఇది కూడా దేవుడు చెప్తున్న ఒక తీవ్రమైన హెచ్చరిక. మీరు ఏదైనా దేవునికి అర్పించాలి అంటే దోషము లేని దానిని అర్పించడానికే ప్రయత్నించండి. లేదంటే అసలు అర్పించడం మానేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. అర్పిస్తే దోషము లేని దాన్నే అర్పించండి. సో మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే, ప్రార్థన అనే అర్పణలో ఏదో చేద్దాంలే, ఫార్మాలిటీగా వద్దు, అది దోషం కలిగినది. పాటలో ఏదో పాడదంలే, అందరితో కలిపి అలా పెదవాడిద్దాంలే, అది దోషముతో కూడిన అర్పణ. ఏదైనా వాక్యం చెప్తే 4-5 రెఫరెన్స్ టకటకటకటకట ఇట్లా తిప్పేసి చూసేసుకొని చెప్పేద్దాంలే, ఇద్దరు ముందు ముగ్గురు 30 మందే కదా, 300 మంది ఉంటే బాగా ప్రిపేర్ అవుదాంలే. నో, అది దోషం కలిగిన అర్పణ. అలాంటి అర్పించకండి. దేవుడు మీ మనసును చూస్తాడు, మీకు ఫలితాన్ని ఇస్తాడు, కానీ అది మంచి ఫలితం అయితే కాదు. ఇది తీవ్రమైన హెచ్చరిక. తర్వాత 25వ అధ్యాయం చూద్దాం. 25వ అధ్యాయం 39వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 39వ వచనాన్ని 43వ వచనాన్ని రాసుకోండి. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. 43వ వచనం, నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకము. ఇది సంఘానికి అప్లై చేస్తే ఈనాడు సంఘాల్లో బీదవారిని ఎంత దారుణంగా చూస్తున్నారు చూడండి. ఒక ధనికుడు వచ్చాడు, ఒక బీదవాడు వచ్చాడు, ఒకే ఒక చైర్ మిగులుంది. ఎవరికి ఇస్తాను చెప్పండి? కళ్ళు మూసుకొని ధనికునికి ఇస్తున్నారు. సంఘాల్లో ఇలాంటి పక్షపాతాలు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ధనికుడు ఉన్నాడు, బీదవాడు ఉన్నాడు. నాకు దాహం వేస్తుంది సేవకునిగా. ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు సేవకులు అంటే ధనికునికి చెప్పట్లేదు. అండి అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది ఇవ్వండి అని చెప్పడాన్ని ధనికునికి చెప్పట్లేదు. ఎవరికి చెప్తున్నారు? బీదవాడిగా, వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని రాపో అని చెప్తున్నారు. ఎందుకు ఆ పక్షపాతం? బీదవారిని గనుక తక్కువగా చూసిన, బానిసగా చూసిన దేవునికి ఒకవేళ వారు మొరపెడితే అది మనకు పాపం అవుతుంది. ఫ్యూచర్లో ఆ రెఫరెన్స్ మీకు ఇస్తాను. మనం వాటి వైపు వెళ్తున్నాం కనుక బీదవాని మొర మన జీవితానికి పాపం అవుతుంది. దేవా, నన్ను పక్షపాతంతో చూస్తున్నారయ్యా అని నీ సంఘస్థుడు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం ఉండదు, ఇన్స్టాల్మెంట్ కూడా ఉండదు, డైరెక్ట్ అటాక్ చేస్తాడు. కనుక ఇది తీవ్రమైన హెచ్చరిక. బీదవారిని ధనికులతో సమానంగా చూడండి, లేదా ధనికులనే బీదవాళ్ళతో సమానంగా చూడండి. ఏదైతే చేస్తారో రెండింటిని సేమ్ చేయండి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ సంఘంలో ఉండకూడదు. ఇది తీవ్రమైన హెచ్చరిక. తర్వాత 26వ అధ్యాయం రాసుకోండి. 26వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు. 26వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు రాసుకోండి. 14 నుంచి 19 వచనాలు 26వ అధ్యాయంలో. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపగా నా కట్టడలను నిరాకరిస్తే ఏం జరుగుద్దో దేవుడు చెప్తున్నాడు. 19వ వచనం దగ్గర 17 నుంచి చూద్దాం. నేను మీకు పగవాడనవుతాను. దేవుని మాట వినకపోతే దేవుడు మనకు పగవాడవుతాడట. తర్వాత, మిమ్ముని ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయిదరు, ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములు బట్టి మరి ఏడింతలుగా మిమ్మల్ని దండిస్తాడు. దేవుడు ఎప్పుడైనా మార్చడానికి దెబ్బ కొడతాడు. పాపం చేస్తే ఆ దెబ్బలు చూసిన తర్వాత అయినా మారకపోతే ఏడింతల శ్రమ. ఇక ఒక రకంగా చెప్పాలంటే నరకాగ్నికి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక మీరు వెంటనే మారడానికి మీరు ప్రయత్నం చేయండి. నన్ను అడిగితే ఈ కోవిడ్ ఇవన్నీ మారడానికి దేవుడు కొడుతున్న దెబ్బలే. సో ఎవరైతే బ్యాప్టిజం పొందకుండా ఉన్న వారికి కోవిడ్ వచ్చిందో మీరు వెంటనే పొందండి. ఎందుకంటే దెబ్బ పడింది, గట్టి దెబ్బ పడింది. ఆ గట్టి దెబ్బ పడిన తర్వాత వచ్చేది ఇంకా దెబ్బలు కాదు, డైరెక్ట్గా
నాశనానికి ముందు గర్వం నడిచినట్టుగా గట్టి దెబ్బ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మరణమే. మీలో పాపం ఉండగా మీకు ఏదైనా గట్టి దెబ్బ తగిలిందంటే వెంటనే మారకపోతే ఏడింతల శ్రమ నరకాగ్ని గుండానికి. అంటే 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. శ్రమ, సంపూర్ణమైన శ్రమ నరకాగ్నికి ఏమంటారు, అది దారి తీస్తుంది. కనుక వెంటనే మీరు మారాలి. వెంటనే అంటున్నాను, విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. అది వెంటనే జరగాలి. ఈ రాత్రి మీరు దేవుని సన్నిధిలో ప్రాధేయపడండి. తర్వాత 26వ అధ్యాయం 23 నుంచి చూద్దాం. 27 చూద్దాం. 23 నుంచి 24 రాసుకోండి. మీరు ఇంతకుముందు చెప్పిన మాట ఉంటుంది. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల. చూడండి, శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక అంటే శిక్షించేది ఎందుకు? గుణపడాలని. కానీ గుణపడక నాకు విరోధంగా నడిస్తే నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. మీ పాపములను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మల్ని దండిస్తాను. శిక్షించిందే గుణపరచడానికి. సో గుణపడకుండా మీరు మారకుండా ఇంకా అదే పాపాల్లో కంటిన్యూ అయితే రాసి పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా జారిపోతాం మనందరం. అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరికైనా ఒకటే విధి. తర్వాత 26వ అధ్యాయం 31వ వచనం రాసుకోండి. 31వ వచనం. నా మనస్సు మీ యందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసేదను, మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రానింపను. మీరు ఎప్పుడైతే పాపము చేస్తూ మీరు వాక్యం చెప్పిన, వాక్యం చదివిన, ప్రార్థన చేసిన, ఆ సువాసన బలిని మీరు ఇద్దాము అని అనుకున్న ఆ సువాసనను దేవుడు యాక్సెప్ట్ చేయడు. సో ఇఫ్ యూ వాంట్ టు బి యాక్సెప్టెడ్, గివ్ ఇట్ ఇన్ ఎ వే దట్ గాడ్ విల్ యాక్సెప్ట్. అంటే దేవుడు అంగీకరింపబడు అర్పణలు కోరుకుంటున్న, అర్పణలు కాదు, అంగీకరించబడేలా అర్పించమని కోరుతున్నాడు. అలా అర్పించకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. మనం ఏదో దేవునికి దానం వేస్తున్నామని ఫీల్ అయిపోకండి. నేను లేకపోతే దేవుడు పాపం అమాయకుడైపోతాడు, ఒక్కడైపోతాడు, ఒంటరైపోతాడు అనుకోకండి. ఏమవుడు. మీరు లేకపోతే దేవునికి ఏం నష్టం లేదు, నేను లేకపోయినా దేవునికి ఏం నష్టం లేదు. దేవుడు లేకపోతే మనకు నష్టం. సో మనం ఏదో దేవుని బాగు చేసినట్టుగా, మనమేదో దేవుని కాపాడినట్టు, అయ్యో నేను లేకపోతే పాపం దేవుడు ఏమైపోయేవాడు అని బిల్డప్లు మనం ఇవ్వకుండా, అనే ఫీలింగ్లు మనం ఇవ్వకుండా, దేవుడు లేకుండా నా జీవితం ఏమాత్రము పనికిరాదు కనుక నేను అర్పించే అర్పణలు అంగీకరింపబడేలా అర్పించాలి, లేదంటే దేవుడు స్వీకరించాడు, అది నాకు మంచిది కాదు అని దేవుడు తీవ్రమైన హెచ్చరికను జారీ చేస్తున్నాడు. తర్వాత 26వ అధ్యాయం 36వ వచనాన్ని మీరు రాసుకోండి. మీరు ఇంకా పాపం చేసేవారైతే మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయంలో అధైర్యము పుట్టించెదను, కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లుగా వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు, తరుమువాడు లేకయే పడెదరు. సో మీరు ఇంకా పాపంలో ఉంటే, ఇంకా దేవునికి విరోధంగా ఉంటే, మీరు ఇంకా దేవుడు మానసికమైన దెబ్బ కూడా కొడతా అంటున్నాడు. అంటే జస్ట్ అలా ఆకులు కొట్టుకొని పోసిన ఆకుల శబ్దానికే మనం భయపడిపోతాం. అంటే అంతగా మనం అంత ఏమంటారు, అంత డిగ్రేడబుల్ పొజిషన్లోనికి మనం వెళ్తాం కనుక మీరు దేవుని మాట వినాలి, లేదంటే ఇవన్నీ మీకు వస్తాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే దేవుని మాటలు కొన్నింటిని కాదు అన్నింటినీ వినాలి అనే తీవ్రమైన హెచ్చరికలు మనం రాసుకున్నాం. ఇక ఆదరణ అనే దాంట్లో 14వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు రాసుకోండి. ఆదరణ అనే దానిలో 14వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు రాసుకోండి. ఆదరణ అనే ట్యాబ్లో 14వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తోములో 10 వంతు నూనెను కలిపిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను ఇవన్నీ తీసుకొని రావాలి అని చెప్తున్నాడు. చాలామంది సంఘంలో ధనికులు ఉంటారు, బీదవారు ఉంటారు. కానీ బీదవాళ్ళలో ఉండే ఒక చిన్న ఏంటంటే, నేను వారంతా చేయలేకపోతున్నాను కదా, వాళ్ళంతా డబ్బులు ఇవ్వలేకపోతున్నాను కదా, వాళ్ళలా నేను ఎక్కువగా సంఘానికి నేను చేయలేకపోతున్నాను, దేవుని సేవకు చేయలేకపోతున్నాను, ఇంకా ఒక చిన్న గిల్టీ ఫీలింగ్లో ఉంటారు. అయితే మీరు ఎవ్వరు బాధపడకండి. అలాంటి గిల్టీ ఫీలింగ్ మీరు ఎవ్వరికి వద్దు. మీరు ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వండి. 2 కాసులైనా సరే ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వండి. బీదవారికి దేవుడిస్తున్న ఒక మంచి ఆదరణ ఏంటంటే, మీరు ₹1 ఇవ్వలేకపోవచ్చు, మీరు కేవలం రూపాయి మాత్రమే కానుక వేసేవారిగా ఉండొచ్చు. కానీ ఆ రూపాయి కూడా కానుకను మీరు ఎలా ఇవ్వాలంటే మనస్ఫూర్తిగా వేస్తే, మనకు తెలుసు బీద విధవరాలి గురించి నూతన నిబంధనలు ఉంటుంది. సో మీరు ఎలాంటి అధైర్యపడక, నేను దేవునికి ఏం చేయలేకపోతున్నాను మీరు ఏమీ బాధపడకండి. దేవుడు మనలాంటి బీదవారికి ఇస్తున్న మంచి ఆదరణ ఏంటంటే, దేవుడు ఇక్కడ మన అర్పణను చూడట్లేదు, మన మనసును చూస్తున్నాడు. అందుకే ₹1,00,00,000 కంటే గొప్పదైన మనసుతో రూపాయి మీరు వేసిన
అది చాలు దేవునికి. నీ మనసులో ఉన్న ఆ అమూల్యమైన మనసును చూస్తాడు తప్ప మీరేసిన కానుకను చిన్న కానుకన పెద్ద కానుకన చూడు. మంచి మనసా లేదా చూస్తాడు కనుక మంచి మనసుతో చేసిన చిన్న పని అయినా మంచి మనసుతో చేస్తే మీరు అంగీకరించబడతారు. నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అనే దానికంటే ఎక్కువ మనసు కలిగి కొద్దిగైనా చేయండి, మంచి మనసు కలిగి కొద్దిగా చేయండి. ఇది దేవుడు బీదవారికి సంఘాల్లో ఇస్తున్న ఆధిక్యత మరియు ఆదరణ. తర్వాత 14:21 తర్వాత ఆదరణ అనే దాంట్లో రాసుకోండి ఇవన్నీ. 14:21 తర్వాత 26:11 చూడండి. ఆదరణ అనే దాంట్లో 26:11 ఒకవేళ మనం 26 మొదటి నుంచి 11 వరకు నేను దినాన్ని చెప్పాను, మనకు పార్టీషన్స్లో చెప్పాను, ఓవర్వ్యూలో. దేవుడి మాటలు వింటే దేవుడు మనతో ఎలా ఉంటాడంటే, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఎంతకన్నా గొప్పది ఏం కావాలి చెప్పండి? నేను భూమి మీద నివసిస్తున్నంత వరకు దేవుని మనసు నా యందు అసహ్యపడకుండా ఉంటే అది చాలు. అలా ఉండాలంటే నేను గొప్పవాడిని ఉండాల్సిన అవసరం లేదు, నాకేదో జనబలమో ధనబలమో ఇవేవి అవసరం లేదు. జస్ట్ నేను దేవుని మాట వింటే చాలు. దేవా, నేను ఈ మాట వింటే నువ్వేం చేస్తావయ్యా నాకంటే, నా మందిరాన్ని అంటే నా సన్నిధిని, నా ప్రసన్నతను, నా మహిమను నీ చుట్టూ ఉంచుతాను. అది మాత్రమే కాదు, మీ యందు నా మనసు అసహ్యపడదు అంటే ఆనందిస్తాను మీ యందు అని చెప్తున్నారు. కనుక ఇంత గొప్ప దేవుడు మన గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే అంతకు మించిన ఆదరణ మనకేం కావాలి? తర్వాత 26వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా రాసుకోండి. దేవుని మాట వింటే ఆయన మనకిచ్చే బలం ఎలాంటిదో దేవుడు చెప్తున్నారు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కోలుదురు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనకిస్తున్న ఆదరణ ఏంటంటే, మనం బలహీనులం, ఎస్, మనము శక్తి లేని వారం, అవును, మనము ఒంటరిగా ఉన్నవారం, అవును. కానీ దేవునిలో ఎప్పుడైతే ఉంటామో మనం 1000 మంది కంటే ఎక్కువ బలం కలిగిన వారం. ఆ బలం మనది కాదు, దేవుంది. సో మీరు ఒంటరిగా ఉన్నారని అధైర్యపడకండి, ఒంటరిగా ఉన్నారని భయపడకండి. దేవుడు మీ తోడున్నాడు. హాయిగా పడుకోండి, దేవునిలో ఆనందిస్తూ దేవుడు చెప్పింది వింటూ. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కోల్దురు. సో నేను తక్కువ వాడిని కదా, నాకు స్ట్రెంత్ లేదు కదా అని భయపడకండి. దేవుడు మీకు ఇస్తున్న గొప్ప ఆదరణ ఏంటంటే, నేనే నీకు తోడుగా ఉంటున్నాను. సో మీరు హాయిగా పడుకోండి. దావీదు కీర్తనలో 3వ కీర్తనలు అంటాడు ఆయన భక్తుడు, యెహోవా నా ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అని అంటాడు. సో ఆ అభయం మీకు కావాలంటే దేవుడు మీకు ఇస్తున్న మంచి ఆదరణ, జస్ట్ ఆయన మాట వినండి అంతే. మీకు కావాల్సిన అన్నీ ఆయన చూసుకుంటాడు, జస్ట్ ఆయన మాట వినండి. తర్వాత చివరిగా 26వ అధ్యాయం 40 నుంచి 43 రాసుకోండి. 40 నుంచి 43. ఒకవేళ మీరు పాపాలు ఒప్పుకుంటే దేవుడు చెప్తున్న మంచి ఆదరణ ఏంటంటే, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, ఆ దేశము కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములు అనుభవించును. వారు నా తీర్పును తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకుందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపజేయనట్లు వారి యందు అసహ్యపడను. ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకుందు, నేను చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు చెప్తున్నారు. సో మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో దేవుడు మనల్ని పంపించిన ప్రతి విధమైన ఆ శ్రమలో నుంచి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. ఆ శ్రమల్లో నుంచి మీరు బయటికి రావాలంటే మీరు చేయాల్సిందైనా నేను చేయాల్సిందైనా ఒకటే, మనము మన పాపములను ఒప్పుకోవాలి. ఇది లేవియా కాండంలో మనం నేర్చుకోవాల్సిన విలువలు, మెయిన్ రెఫరెన్సెస్. అయితే ఇక్కడ లాస్ట్గా ఒక మంచి విలువని నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీలో ఎంతమంది లేవియా కాండంలో 13, 14 అధ్యాయాలు అనుకుంటాను నేను చెప్పాను. 13, 14 అధ్యాయాల్లో కుష్ఠరోగం గురించి ఉంటుంది. అయితే ఆ కుష్ఠరోగం నేను స్టార్టింగ్లో చెప్పాను లేవియా కాండం గురించి. ఏంటంటే ఇందులో 2 నేపథ్యాలు ఉంటాయి. ఒకటి ఆత్మీయత, రెండవది ఆరోగ్యం. అయితే ఈ కుష్ఠరోగం గురించి కొంచెం మేజర్ పార్టే లేవియా కాండంలో ఉంది కనుక ఈ కుష్ఠ వ్యాధి గురించి నియమాలు 13వ అధ్యాయం 14వ అధ్యాయం మీరు తర్వాత చదవండి, 13, 14 మీరు తర్వాత చదవండి. అలా చదివిన తర్వాత
అందులో కుష్టు వ్యాధికి కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలి, కుష్టు వ్యాధి తగ్గిన తర్వాత ఏం చేయాలి అనే నియమాలు ఉన్నాయి. సో లెట్ us జస్ట్ అప్లై ఇట్ సమ్ స్పిరిచువల్ సెన్స్. దానికి స్పిరిచువల్ సెన్స్ని కొద్దిగా అప్లై చేస్తే కుష్టు వ్యాధి విషయంలో తీసుకోవాల్సిన నియమాలు ఏంటంటే, ఫస్ట్ ఎవరికైనా కుష్టు వచ్చింది అనంటే సొంత తీర్పులు తీర్చకుండా యాజకుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది ఫస్ట్ నియమం. రాసుకొనగలిగేవారు రాసుకోండి, లేదు మాకు అర్థమవుతుంది వింటే చాలు అనుకున్నవారు వినండి, రాసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్గా ఇక లేవియాకాండాన్ని మనం క్లోజ్ చేయబోతున్నాం. కుష్టు వ్యాధి విషయంలో తీసుకోవాల్సిన నియమాలు ఏంటంటే, ఫస్ట్ మెయిన్ నియమాలే చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఎవరికైనా ఏదైనా పొడ కానీ, మచ్చ కానీ, నిగనిగలాడు మచ్చ కానీ, బొబ్బ కానీ, నేను చెప్పాను కదా కొన్ని పదజాలాలు, అవేమన్నా కనబడితే ఇది కుష్టా కాదా అని వీళ్ళు సమాజం నిర్ణయించకూడదు, యాజకుని దగ్గర తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు సంఘానికి దీన్ని అప్లై చేస్తే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విలువ ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా సహోదరుడు ఏదైనా చేస్తున్నట్టు, తప్పు చేస్తున్నట్టు అనిపిస్తే మీరు వెంటనే తీర్పులు తీర్చకండి. ఎందుకంటే ప్రతిసారి మనం కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, ప్రతిసారి మన ఆలోచన విధానం కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. అతని సందర్భం ఏంటి, అతను ఏ పరిస్థితుల్లో ఉండి ఒక మాట అన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉండి ఒక పని చేశాడు, ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు. ఇలాంటి వ్యక్తిని ప్రేమతో మాట్లాడి యాజకుని దగ్గరికి, సంఘ కాపరి దగ్గరికి తీసుకెళ్ళాలి, మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ విలువ. అయితే సెకండ్, కుష్ఠరోగం విషయంలో చేయాల్సిన సెకండ్ నియమం ఏంటంటే, ఆ తీసుకొని వచ్చిన వ్యక్తిని యాజకుడు కూడా వెంటనే తీర్పు తీర్చకుండా మొత్తం పరిశీలించి తీర్పు తీర్చాలి. సో మనం ఒక వ్యక్తిని పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ విలువ. వెంటనే తీర్పు తీర్చకుండా పరిస్థితి కనుక్కొని, ఎందుకు చేయాల్సి వచ్చిందో కనుక్కొని, లేఖనాలను ఎదురుపెట్టి ఇది మొత్తం పరిశీలించి ఇది తప్పా కాదా అని చెప్పాలి. అలా తప్పు అంటే అలా చెప్పిన తర్వాత కుష్ఠరోగంలో ఉన్న మూడో నియమం ఏంటంటే, అతను యాజకుడు చెప్పిన మాట వినాలి. ఇది తప్పు కాదు అన్నాడా, పాలెంలో ఉండాలి. తప్పే, ఇది కుష్టే అన్నాడా, పాలెం బయటికి వెళ్ళాలి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్టర్ గారు తప్పు కాదు అంటే నింద వేసిన అతను కూడా సంఘంలో సైలెంట్ అయిపోవాలి. అరే ఇక్కడ నా ఈగో హట్ అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. సో నింద వేసిన అతను కూడా సారీ అండి, నాది తప్పు అయిపోయింది, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పాలి. ఒకవేళ పాస్టర్ గారు చెప్పిన దాంట్లో, అంటే లేఖనాలను పరిశీలించిన తర్వాత పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇతను నిజంగా తప్పు చేశాడు అంటే, నన్నే తప్పు అంటావా, ఈ రోజు నుంచి నీ సంఘానికి నేను రాను అంటే నీకే నష్టం. సో అలా కాకుండా సారీ సార్ తప్పు అయిపోయింది, సారీ బ్రదర్ తప్పు అయిపోయింది, సారీ అయ్య గారు తప్పు అయిపోయింది అని చెప్పాలి. కుష్ఠరోగం విషయంలో మనం తీసుకోవాల్సిన నియమాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు. నెంబర్ 1, ఏదైనా ఒక సహోదరుడు తప్పు చేస్తున్నాడు అనిపిస్తే మీరు వెంటనే తీర్పు తీర్చక పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. నెంబర్ 2, పాస్టర్ గారు కూడా వెంటనే తీర్పు తీర్చక లేఖన వెలుగులో జరిగిన సందర్భాలను బేరీజు చేస్తూ అది తప్పో ఒప్పో చెప్పాలి. నెంబర్ 3, ఒకవేళ తప్పు కాకపోతే నింద వేసిన అతని ఈగో హట్ అవ్వకూడదు. మాకు మాత్రం అహం లేదా, మాకు మాత్రం ఈగో హట్ అవ్వదా అంటే అసలు క్రైస్తవునికి రెస్పెక్ట్ ఉండకూడదు. రాసి పెట్టుకోండి, క్రైస్తవునికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదు, అహం ఉండకూడదు. సో నింద వేసిన అతను ఒకవేళ ఆ వ్యక్తిలో తప్పు లేకపోతే నింద వేసిన ఆ వ్యక్తి అహం దెబ్బతినకూడదు. ఎందుకంటే క్రైస్తవునికి అహం ఉండకూడదు కనుక. ఒకవేళ నింద ఏదైతే అనుభవిస్తున్నాడో అది నిజంగా నింద కాదు నిజమే అని తేలిన తర్వాత సారీ చెప్పాలి. అది నింద వేసిన వాడైనా సారీ చెప్పాలి, పాపం చేసిన వాడైనా సారీ చెప్పి మళ్ళీ అదే సంఘంలో కంటిన్యూ అవ్వాలి. మనం నేర్చుకోవాల్సిన 3 విలువలు. అయితే కుష్టు రోగం విషయంలో ఉన్న రెండవ మెయిన్, కుష్టు ఒకవేళ రోగం తగ్గిన తర్వాత చేయాల్సింది ఏంటంటే, మరలా తగ్గిన వ్యక్తి ఒక వారం తర్వాత మరలా యాజకుని దగ్గరికి వస్తాడు. యాజకుని దగ్గరికి వచ్చిన తర్వాత యాజకుడు మరలా పరిశీలించి సమాజంలోనికి ఆయన పంపిస్తాడు. యాజకుడు సమాజంలోనికి ఆయనను పంపిస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టడానికి గల రీజన్ ఏంటంటే, అది మన ఇల్లీగల్ బిహేవియర్ మాత్రమే. మన వాక్య విరుద్ధమైన బిహేవియరే మనలోని చాలామందిని క్రైస్తవ్యం మీద పగబట్టేలా చేసింది. చాలామందిని బైబిల్కి విరుద్ధంగా మాట్లాడడానికి చేసింది ఏంటి అంటే మన ఇల్లీగల్ బిహేవియర్. ఒక వ్యక్తి పాపం చేసి ఉండొచ్చు, పాపం చేయని వ్యక్తి ఎవరు చెప్పండి? ఏ భేదము లేదు. కుష్ఠరోగాన్ని మనం పాపం అనుకుంటున్నాం, ఏ భేదము లేదు, అందరము పాపం చేసాం. సో ఇక్కడ పాపం చేసామా లేదా పక్కకు పెడితే, ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత అతను నేను మారిపోయానండి, నన్ను సంఘంలో చేర్చుకోండి అని చెప్పినప్పుడు, ఈ కుష్ఠరోగుని ఏ విధంగా అయితే యాజకుని మాటను బట్టి పాలెంలో చేర్చుకుంటున్నారో చాలా జాగ్రత్తగా వినండి. మనము కూడా ఒక సహోదరుడు పాపం చేసి సంఘానికి దూరం అయిపోయిన తర్వాత, నేను ఆ పాపాన్ని మానేశాను, మీతో ఇక్కడ నుండి సహవాసంలో ఉండాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు ఒక్క క్షణం కూడా వారు చేసిన పాపం మనకు గుర్తు రావడానికి వీల్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఓరే నువ్వు కూడా మాకు చెప్తున్నావు ఏంట్రా అని అంటారు.
నిజంగా మారుండొచ్చు ఆ సహోదరుడు. నిజంగా మారిపోయిన తర్వాత ఆయనే మనకంటే గొప్ప ఆత్మీయుడైపోయి, "అన్నా మీరు అలా చేయకూడదు, తమ్ముడు అలా చేస్తున్నారంటే" అని హెచ్చరించినప్పుడు మనలోని కొందరు చేసే పని ఏంటంటే, "ఓహో నువ్వు కూడా చెప్తున్నావు అనమాట, ఆహా ఓకే మీరు తప్పు చేయలేదేంటి" అని వారి తప్పులను ఎత్తడం. దయచేసి ఆ తప్పిదాన్ని చేయకండి. మీ వల్లే, అలాంటి బుద్ధిహీనమైన పని వల్లే చాలామంది క్రైస్తవ్యానికి విరోధులుగా మారుతున్నారు. సో కుష్ఠరోగిని పాలెంలోనికి ఏ విధంగా అయితే అందరూ చేర్చుకున్నారో, ద సేమ్ వే పాపము నుంచి బయటకు వచ్చిన మనిషిని చేర్చుకోవాలని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనం వరకు ఉంటుంది. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక ఆయనను పౌలు గారు బయటికి పంపించేయండి అని చెప్తారు. తర్వాత ఆయననే పౌలు గారు అంటారు, "వద్దు ఇక తీసుకొని వచ్చేయండి, మారిపోయాడు కదా, మరలా మీరు సహవాసంలో జాయిన్ చేసుకోండి" అని చెప్తాడు. అయితే మీరు సహవాసంలోనికి జాయిన్ చేసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఒక్క పాత పాపాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడే మర్చిపోయిన తర్వాత మన జ్ఞాపకం రాకూడదు. మన జ్ఞాపకం వచ్చిందా, మనం చేసిన పాత పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆయన మన పాపాలని తన వీపు వెనక వేసుకున్నాడంట, అంటే ఇంకా ఆయన కనబడవు ఇక. సో ఇన్ కేస్ ఆ మన సహోదరుడు చేసిన పాపాలను దేవుడు మర్చిపోయిన తర్వాత మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన వీపు వెనక వేసుకున్న మన పాపాలను ఆయన ముందు పెట్టుకొని మీ పాపాలను జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక సంఘాల్లో చిచ్చు పెట్టకండి. క్రైస్తవులు దేవునికి విరోధులు అవ్వకుండా, క్రైస్తవ్యానికి విరోధాలు అవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. ఆ పాపంలో మీకు కూడా పాలి భాగస్థం ఉంటుంది కదా, ఆ పాపంలో మీకు కూడా పార్టీషన్ ఉంటుంది, ఆ పాపంలో మీరు కూడా పార్ట్నర్ అయినట్టు ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఆ పాపం చేయకుండా సహోదరులను మీరు వెంటనే సంపాదించుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఆ సందర్భం అంతా సంపాదించుకుందు, సహోదరుని సంపాదించుకుందు అనే మాట కనబడుతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా మీ సహోదరుల నుంచి, మీ టీం నుంచి బయటికి వెళ్ళిపోయారు, ఎవరో వెళ్ళిపోయి మరలా వస్తానన్నారు, వచ్చిన తర్వాత పాత పాపాలు అంటే పాత జరిగిన గొడవలు, వారు ఏమన్నారు ఆ మాటలు, ఇవేవి ఇక మీకు జ్ఞాపకం రావడానికి వీల్లేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన విలువ. ఇక థర్డ్గా, మీలో ఎవరైనా ఏదైనా తప్పిదం చేసి దేవుడు నన్ను క్షమిస్తాడా బ్రదర్ అని అంటే, దేవుడు రోగికి ఇచ్చిన ఆధిక్యతను మనం చూస్తే మనకు దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడో మనకు అర్థమవుద్ది. ఏంటి అని అంటే, కుష్ఠరోగం తగ్గిపోయిన తర్వాత కుష్ఠరోగికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఎలాంటి ఆధిక్యతో చెప్పనా? మీరు కావాలంటే ఆ 13-14 అధ్యాయాలు చదవని తర్వాత, ప్రధాన యాజకుని అభిషేకం ఏ విధంగా అయితే చేయబడుతుందో, ద సేమ్ టైప్ ఆఫ్ అభిషేకం లేదా సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ మారిపోయిన కుష్ఠరోగికి దేవుడిచ్చిన ఆధిక్యత. అది సేమ్ ప్రాసెస్లో నడిపింపబడతాడు ఒక కుష్ఠరోగి. అంటే దీన్ని బట్టి మనకి ఏ అర్థం చేసుకోవాలంటే, ప్రధాన యాజకునికి ఉన్న ఆధిక్యత ఏంటంటే, అతని కుడి చెవి కొన మీద, తర్వాత కుడి చేతి తంబు మీద, రైట్ లెగ్ తంబు మీద, కుడి చేతి బొటన వేలు మీద, కుడి కాలు బొటన వేలు మీద రక్తాన్ని అలా చెమరాలి, అంటే ఒక స్ప్రింకిల్ టైప్లో చేయాలి, రక్తాన్ని చెమరడం అని అంటారు. సో అది చేయాలి. అయితే ద సేమ్ టైప్ కుష్ఠరోగం తగ్గిపోయింది అని తర్వాత పాలెంలోనికి చేర్చుకునే ముందు దేవుడిచ్చిన ఆధిక్యత ఎలాంటి ఆధిక్యత అంటే, సేమ్ ప్రధాన యాజకుని అభిషేకం విషయంలో ఏ ప్రాసెస్ అయితే ఉందో ద సేమ్ ప్రాసెస్. సో మీలో కూడా ఎవరైనా సరే మీ పాపాలు వదిలిపెడితే, యేసు ప్రభువారిని తండ్రి ఎంత ప్రేమించారో అంత ఘనంగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తారు, అంత ఘనంగా దేవుడు మిమ్మల్ని మహింపరుస్తారు, అంత ఘనంగా దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తారు. సో దేవుడిస్తున్న ఆదరణ ఏంటంటే, ఈ ఆధిక్యత మీరు పొందాలంటే కుష్ఠరోగం ఉంటే రాదు, అది తగ్గాలి. పాపం ఉంటే ఈ ఆధిక్యతను మీరు పొందలేరు. వెంటనే మీలో ఉన్న పాపాన్ని చంపేయండి. ఇప్పటికీ బ్యాప్టిజంకి దూరంగా ఉన్నవారు, ఇప్పటికీ బ్యాప్టిజం పొంది సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్తులు, మంచి సీన్లే కదా, కొన్ని కామెడీ సీన్లే కదా, లేదా చిన్న బిట్లే కదా, చిన్న 2 minutes 3 minutes కామెడీ సీన్లే కదా అని అనుకోకుండా వెంటనే వాటిని అన్నిటిని వదిలిపెట్టేస్తే, ప్రధాన యాజకునికి కలిగిన ఆధిక్యత మీకు ఒక్క స్టెప్ దూరంలో ఉంది. ఆ ఒక్క స్టెప్ మీరు వేయాలి అంటే, ఆ రోగాన్ని తగ్గించండి, ఆ పాపాన్ని తగ్గించండి. ఆ పాపాలను ఒప్పుకోవడం కాదు, విడిచిపెట్టండి. ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టండి. అలా చేస్తే ఖచ్చితంగా దేవుడు యేసుప్రభువు వారికి అనుగ్రహించిన మహిమను, అదే ఘనతను, అదే ప్రభావాన్ని మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఇది నేనంటున్న మాట కాదు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది అని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. కనుక మీరు జస్ట్ 1 step అవే
ఫ్రమ్ హెవెన్. వెంటనే కుష్ఠరోగాన్ని చంపేయండి, పాపాన్ని చంపేయండి. ఆ ఆధిక్యతను, ప్రధాన యాజకునికి ఉన్న ఆధిక్యతను పొందండి. మీరు ఇంకా బాప్తిస్మం పొందకుండా జంతువుల మాదిరిగా ఎవరైతే ఉన్నారో వెంటనే దాన్ని తొలగించండి. డైలీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు జంతువులుగా ఉండడానికి మిమ్మల్ని దేవుడు పిలవలేదు. మీరు ఆయన కుమారులుగా, ఆయన స్వారూప్యంలోనికి మారడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇది లేవియాకాండంలో మనం నేర్చుకోవలసిన విలువలు, థియరీ. ఇంతటితో లేవియాకాండం సమాప్తం. ఇక సంఖ్యాకాండంని రాసుకుందాం. లేవియాకాండంలో ఒక పేజ్ని వదిలిపెట్టేయండి మీకు అర్థమవడానికి. లేవియాకాండం ఇది అయిపోయిన తర్వాత ఒక పేజ్ని ఇలా వదిలిపెట్టేయండి, ఎందుకంటే నేను తర్వాత ఎప్పుడైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతిదానికి ఒక పేజ్ వదిలిపెట్టేయండి, ఎందుకంటే బైబిల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం చదివినప్పుడు మరలా ఒక మంచి విలువ రావచ్చు, అక్కడ రాసుకోవచ్చు. ప్రతిరోజు నేను ఇది మర్చిపోయానని చెప్తున్నాను కదా, ఇన్ కేస్ ఏమైనా ఈరోజు మర్చిపోయి ఉంటే రేపు రాసుకోవడానికైనా ఉంటుంది. ఇది లేవియాకాండం నుంచి మనం నేర్చుకోవాల్సిన విలువలు. ఇక సంఖ్యాకాండం థియరీ పార్ట్ని మనం స్టార్ట్ చేద్దాం. సంఖ్యాకాండం హెడ్డింగ్ పెట్టుకోండి, సంఖ్యాకాండం అని. సంఖ్యాకాండం అని హెడ్డింగ్ పెట్టుకొని, ఇక్కడ సంఖ్యాకాండం అని హెడ్డింగ్ పెట్టుకొని కింద 36 చాప్టర్స్ అని రాసుకోండి. 36 అధ్యాయాలు సంఖ్యాకాండంలో ఉంటాయి. 36 అధ్యాయాలు సంఖ్యాకాండంలో ఉంటుంది. దీన్ని రాసిన రచయిత మోషే. ఇక్కడ మోషే అని రాసుకోండి. ఇది హెడ్డింగ్ ఒకవైపు మోషే అని రాసుకోండి. ఇది రాయబడిన కాలం ఒకవైపు ఏమో 1445 నుంచి 1445 నుండి 1405, ఈ 40 సంవత్సరాల కాలంలో రాయబడిన గ్రంథం. ఎప్పుడు రాయబడిందో తెలియదు, ఏ టైంలో రాసాడో తెలియదు, కానీ ఈ మధ్యలో రాసి ఉండొచ్చు. ఇది సంఖ్యాకాండం గురించిన జస్ట్ బ్రీఫ్, మామూలుగా పైపైన విషయాలు. తర్వాత సమ్మరీ, దాని కిందనే సమ్మరీ అని పెట్టుకోండి, అంటే వాట్ నంబర్స్ టాక్స్ అబౌట్ అని మీరు రాసుకోండి. సంఖ్యాకాండంలో దేని గురించి మాట్లాడుతుందంటే ఇజ్రాయిల్ పతనాన్ని బట్టి, విశ్వాస జీవిత పతనం గురించి రాసుకోండి. సంఖ్యాకాండం దేని గురించి? ఆదికాండం ప్రారంభాల గురించి, 4 మెయిన్ సందర్భాల గురించి, 4 మెయిన్ వ్యక్తుల గురించి ఆదికాండం. నిర్గమకాండం ఏమో వారి బయటి మార్గం, అంటే చెర నుండి విడుదల గురించి, దేవుడిచ్చిన ఆజ్ఞల గురించి. లేవియాకాండం ఏమో లేవీయుల పద్ధతులు, జీవితం, పరిచర్య, వీటి గురించి. సంఖ్యాకాండమేమో ఇజ్రాయేలీల విశ్వాస జీవిత పతనం. రాసుకోండి. ఈరోజు థియరీ కంప్లీట్ చేద్దాం. థియరీ నాకు తెలిసి ఈరోజు మొత్తానికి అయిపోకపోవచ్చు, కొంచెమైనా మనం కంప్లీట్ చేద్దాం. ఇజ్రాయేలీల విశ్వాస జీవిత పతనం మరియు దానిని బట్టి వారికి కలిగిన శిక్ష. ఇజ్రాయేలీల విశ్వాస జీవిత పతనాన్ని, దానిని బట్టి వారికి కలిగిన శిక్షను గురించి మాట్లాడుతుంది. ఆ శిక్ష చిన్నదో ఏదో ఇంతో అంతో కాదు, 40 ఏళ్ళు అరణ్య ప్రయాణం అనే శిక్ష ఈజ్ ఈక్వల్ టు అని రాసుకొని 40 ఏళ్ళ అరణ్యంలో ప్రయాణం లేదా తిరుగులాడుట అని రాసుకోండి. వాండరింగ్ ఇన్ విల్డర్నెస్ అని రాసుకోండి, ఇంగ్లీష్లో రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇది సంఖ్యాకాండం. వాట్ డస్ ఇట్ స్పీక్ అబౌట్ అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ఫాల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. తర్వాత దేర్ వాండరింగ్ ఇన్ విల్డర్నెస్, అరణ్యంలో తిరుగులాడుట. దేన్ని బట్టి అంటే విశ్వాస జీవితంలో వారు పతనం అవ్వడం బట్టి వారికి కలిగిన శిక్షను గురించి. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, ఎవరో మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేశారు, వెంటనే మ్యూట్లోకి వెళ్ళిపోండి. వారికి కలిగిన శిక్షను గురించి సంఖ్యాకాండం మాట్లాడుతుంది. తర్వాత టైం లైన్ అని రాసుకోండి. టైం లైన్ దాని కింద వెంటనే పోర్షన్, ఏ పోర్షన్ ఆ పోర్షన్ లైన్స్ కొట్టేసుకోండి, అంటే ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా. టైం లైన్ 1 నుంచి 9 అధ్యాయాలు 20 రోజులు. టైం లైన్ అని రాసుకోండి, అంటే ఎంతకాలం పట్టింది అని. 1 నుంచి 9 అధ్యాయాలు 20 రోజులు. 10 నుంచి 14 అధ్యాయాలు కొన్ని నెలలు, సుమారుగా అది 12 నెలలు అయి ఉండొచ్చు, 15 నెలలు అయి ఉండొచ్చు, కొన్ని నెలలు కరెక్ట్గా మనం చెప్పలేం, కానీ కొన్ని నెలలు అని రాసుకోండి. 1 నుంచి 9 అధ్యాయాలు 20 రోజులు, 10 నుంచి 14 అధ్యాయాలు కొన్ని నెలలు, 15 నుండి 36 అధ్యాయాలు, అంటే 15 నుంచి లాస్ట్ వరకు 38 సంవత్సరాలు. 15 నుంచి 36 అధ్యాయాల వరకు 38 సంవత్సరాలు అని రాసుకోండి. 38 సంవత్సరాలు.
ఇందులో మూలవాక్యం నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది, పార్టీషన్ చేయండి వెంటనే, కింద ఒక లైన్ కొట్టేసి మూలవాక్యం అని రాసుకోండి. మూలవాక్యం 6వ అధ్యాయం 24, 25, 26 వచనాలు రాసుకోండి. ఇది విలువల్లో మనం నేర్చుకుంటాం, మీరు చదవండి. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఒకరినొకరు బ్లెస్ చేసుకోవాలి. కృతజ్ఞతా వచనమే మీ నోట రావాలి, కానీ మీ నోట బూతులైనను శాపవచనాలు కానీ ఇవేవి రాకూడదు. ఆ కృతజ్ఞతా వచనం ఏంటి అంటే, ఇందులో దేవుడు చెప్పాడు ఒకరినొకరు ఎలా గ్రీట్ చేసుకోవాలో, ఒకరు ఎలా బ్లెస్ చేసుకోవాలో దేవుడు చెప్పిన మాట. 6వ అధ్యాయం 24, 25, 26 వచనాలు సంఖ్యాకాండంలోని మూలవాక్యంగా మనం చూడాలి. తర్వాత ఓవర్వ్యూ అని రాసుకోండి. ఓవర్వ్యూ అంటే సంఖ్యాకాండం దేని గురించి మాట్లాడుతుంది అనే దాని గురించి ఓవర్వ్యూ అని రాసుకోండి. ఈరోజు టైంని బట్టి నేను కొన్ని చెప్తాను, మిగతావన్నీ రేపు చూద్దాం. సంఖ్యాకాండం దేని గురించి మాట్లాడుతుందో ఓవర్వ్యూ రాసుకోండి. మొదటి 9 ఫస్ట్ది 3 విషయాలు చెప్తాను. ఇందులో 3 పార్టీషన్స్ చేద్దాం. ఫస్ట్ పార్టీషన్ 1 నుంచి 9 అధ్యాయాల వరకు సిద్ధపాటు, ఇంగ్లీష్లో ప్రిపరేషన్. సిద్ధపాటు 1 నుంచి 9 అధ్యాయాలు సిద్ధపాటు లేదా ప్రిపరేషన్. ఇందులో మనకు 3 విషయాలు కనబడతాయి. మొదటి పాయింట్ 3 పాయింట్స్ ఉంటాయి టోటల్గా. ఫస్ట్ పాయింట్ స్పీక్స్ అబౌట్ ప్రిపరేషన్, సిద్ధపాటు గురించి మాట్లాడుతుంది. దీని ఏరియా, దీని పోర్షన్ 1st to 9th చాప్టర్ వరకు, 1 నుంచి 9 అధ్యాయాలు ప్రిపరేషన్ గురించి. ఇందులో 3 విషయాలు ఉంటాయి. ఒకటి సెన్సస్ గురించి మాట్లాడతాడు దేవుడు, జనాభా లెక్కల గురించి. రెండవది ఆర్గనైజేషన్, ఫస్ట్ది సెన్సస్ లేదా జనాభా లెక్కలు. సెకండ్ది ఆర్గనైజేషన్ అంటే గోత్రాల వారీగా వారిని సిద్ధపరచడం. సెకండ్ది ఆర్గనైజేషన్, గోత్రాల వారీగా సిద్ధపరచడం. థర్డ్ది శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచడం. 1 నుంచి 9 అధ్యాయాల్లో మనకు ప్రిపరేషన్ కనపడుతుంది, సిద్ధపాటు. అందులో ఫస్ట్ది జనాభా లెక్కలు, సెకండ్ది ఆర్గనైజేషన్ అంటే గోత్రాల వారీగా సిద్ధపరచడం. మూడవది శాంక్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా చేయడం. శాంక్టిఫికేషన్ లేదా నీతిమంతులుగా చేయడం. ఇది ఫస్ట్ పార్ట్, ఓవర్వ్యూలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి 10 నుంచి 14 అధ్యాయాలు. 10 నుంచి 14 అధ్యాయాలు పతనం అని రాసుకోండి, విశ్వాస జీవిత పతనం అని రాసుకోండి. 10 నుండి 14 అధ్యాయాలు 3 విషయాలు ఉంటాయండి. అందులో ఫస్ట్ది 1 నుంచి 9 అధ్యాయాలు ప్రిపరేషన్, 10 నుంచి 14 అధ్యాయాలు పతనం గురించి రాసుకోండి, విశ్వాస జీవిత పతనం. ఇందులో మరలా 3 విషయాలు ఉంటాయి. ఒకటి కంప్లైనింగ్ అంటే ఫిర్యాదు చేయుట. కంప్లైనింగ్ ప్రతిసారి ఫిర్యాదు చేస్తూ ఉంటారు అనమాట, ప్రతిసారి ఫిర్యాదు చేయుట, కంప్లైనింగ్. సెకండ్ది డౌటింగ్ అంటే అనుమానపడుట, దేవుని మీదే అనుమానం లేదా విశ్వాస జీవితంలో పడిపోవడం, అనుమానపడుట. థర్డ్ది విశ్వాస లేదా అది ప్రామిస్ ల్యాండ్ ఏదైతే ఉందో వాగ్దాన భూమి తిరస్కరింపబడుట. ప్రామిస్ ల్యాండ్ రిజెక్టెడ్ అని రాసుకోండి. వీరికి ఇస్తాను అని దేవుడు చెప్పిన వాగ్దాన భూమి, మీకు గుర్తుందో లేదో నిర్గమాకాండంలో ఒక మాట చెప్పాను, దేవుడిచ్చిన వాగ్దానాలు 2, కానీ ఒకటే నెరవేరింది, రెండోది నెరవేరలేదు. అలా ఉండాలంటే, వాగ్దానం నెరవేరాలంటే విశ్వాస జీవితం ఉండాలి అని చెప్పాను. అది లేకపోయేసరికి మనకు కనబడుతుంది వాగ్దాన భూమి వారికి తిరస్కరించబడింది. దేనికోసం ఐగుప్తు నుండి బయటకు వచ్చారో అది పొందకుండానే వారు చనిపోయారు. 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ప్రిపరేషన్, 10వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు విశ్వాస జీవిత పతనం. ఇక మూడవది 15 నుంచి 36 అధ్యాయాలు శిక్ష, పనిష్మెంట్ అని రాసుకోండి. 15 నుంచి 36 అధ్యాయాలు పనిష్మెంట్. 15 నుండి 36 అధ్యాయాలు పనిష్మెంట్ అని రాసుకోండి, పనిష్మెంట్. ఇందులో మరలా మూడు విషయాలు ఉంటాయి. ఫస్ట్ దాంట్లో 3 విషయాలు, సెకండ్ దాంట్లో 3 విషయాలు, థర్డ్ దాంట్లో 3 విషయాలు. ఈ థర్డ్ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాండరింగ్ ఇన్ విల్డర్నెస్ అంటే అరణ్యంలో తిరుగులాడుట అని రాసుకోండి. వాండరింగ్ ఇన్ విల్డర్నెస్, అరణ్యంలో తిరుగులాడుట. రెండవది వాండరింగ్ ఇన్ విల్డర్నెస్, ఫస్ట్ది అరణ్యములో తిరుగులాడుట. సెకండ్ది ఓల్డ్ జనరేషన్ డైస్ అని రాసుకోండి, లేదా ఓల్డ్ జనరేషన్ అంతా ఖతమైపోయింది అని రాసుకోండి. ఎవరైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో
వారందరూ చనిపోతారు, ఒక్కరు కూడా మిగలకుండా కేవలం ఇద్దరు మిగులుతారు, యెహోషువ కాలేబు తప్ప. మిగతా వాళ్ళందరూ అవుట్. మూడవది క్రొత్త జనాభా లెక్కలు. అంటే ఈ మార్గమధ్యంలో పుట్టిన వారు కాకుండా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వారందరూ మరణించడం బట్టి మరలా లెక్కించడం జరుగుతుంది. సో ఫస్ట్ అధ్యాయంలో మనకు లెక్కలు కనపడతాయి ఫస్ట్ పార్ట్లో, లాస్ట్ పార్ట్లో కూడా మరలా జనసంఖ్యను లెక్కించినట్లుగా కనబడుతుంది. సో మనకు సంఖ్యాకాండం ఎలా ఉంటుందంటే జనసంఖ్యతో ప్రారంభమై జనసంఖ్యతో ఎండ్ అవుతుంది. దట్ ఈజ్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నెంబర్స్. అంటే అందుకే దీన్ని సంఖ్యాకాండము, లెక్కింపబడడం సంఖ్యలు ఎక్కువ ఉండడంతో సంఖ్యాకాండము అని అనడం జరిగింది. ఇది సంఖ్యాకాండానికి సంబంధించిన ఓవర్వ్యూ. ఇప్పుడు మీరు మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ ప్లేసెస్, జనాంగములు అని 3 పార్టీషన్స్ చేసుకోండి. ఇది మీ పేజ్ అయితే ఇక్కడ ఒక బ్లాక్ ఒకటి మెయిన్ క్యారెక్టర్స్కి, మధ్యలో ఒక బ్లాక్ ఒకటి మెయిన్ ప్లేసెస్కి, మధ్యలో ఇంకా ఇటు చివరిలో ఒక బ్లాక్కి జనాంగాలు 3 పార్టీషన్స్ చేయండి. ఒక పేజ్ని 3 పార్టీషన్స్ చేయండి. ఫస్ట్ పార్టీషన్లో మెయిన్ క్యారెక్టర్స్ అని రాసుకోండి, సెకండ్ పార్టీషన్లో మెయిన్ ప్లేసెస్ అని రాసుకోండి, థర్డ్ పార్టీషన్లో జనాంగములు అని రాసుకోండి. ఫస్ట్ పార్టీషన్ మెయిన్ క్యారెక్టర్స్, సెకండ్ పార్టీషన్ మెయిన్ ప్లేసెస్, థర్డ్ పార్టీషన్ జనాంగములు అని రాసుకోండి. మెయిన్ క్యారెక్టర్స్లో ఫాస్ట్గా రాసుకోండి. మెయిన్ క్యారెక్టర్స్లో ఫాస్ట్గా మీరు రాసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ప్లేస్లో మెయిన్ క్యారెక్టర్స్లో ఫస్ట్ నాదాబు అండ్ అబీహు. దేవుడు మరల వీళ్ళని జ్ఞాపకం చేస్తాడు. వీరిద్దరు శత్రులు, ఐ మీన్ ఎనిమీస్. వీరిద్దరు బ్యాడ్ క్యారెక్టర్స్ కనుక ఇంటూ మార్క్ పెట్టుకుంటారా, రెడ్ పెన్తో రాసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ నాదాబు అండ్ అబీహు ఫస్ట్ మీరు రాసుకోవాల్సింది నాదాబు అబీహు, నాదాబు మరియు అబీహు వీరిద్దరి దగ్గర ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. సెకండ్ మీరు రాసుకోవాల్సింది ఎలియాజరు అని రాసుకోండి. సెకండ్ మీరు రాసుకోవాల్సింది ఎలియాజరు. థర్డ్ మీరు రాసుకోవాల్సింది హోషేయ బ్రాకెట్లో యెహోషువ. మనం ఎవరైతే యెహోషువ, జాషువా అని పిలుస్తామో ఆయన యాక్చువల్ పేరు హోషేయ. యెహోషువ అని మోషే గారు నామకరణం చేశారు, కానీ తన తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు హోషేయ. యెహోషువ గ్రంథంలో యెహోషువ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒరిజినల్ పేరు హోషేయ. ఫస్ట్ నాదాబు అండ్ అబీహు వీరిద్దరి దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. సెకండ్ ఎలియాజరు, థర్డ్ది హోషేయ బ్రాకెట్లో యెహోషువ అని పెట్టుకోండి. ఫోర్త్ది ఎల్దాదు మరియు మేదాదు. సంఖ్యాకాండంలో మనకు కనబడే ప్రవక్తలు వీరు. యెహోవా ఆత్మ వీరిని ప్రవచించినట్లుగా చేస్తుంది. ఎల్దాదు మరియు మేదాదు ప్రవక్తలు అని బ్రాకెట్లో పెట్టుకోండి. ఫిఫ్త్ది కాలేబు అని రాసుకోండి. సిక్స్త్ 10 మంది అని రాసుకోండి. 10 మంది. ఈ 10 మంది దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఈరోజు మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే ఆ 10 మంది ఎవరో మీరే చెప్పాలి. ఇది ఏ అధ్యాయంలో ఉంటుంది నేను తర్వాత చెప్తాను. వీరు 13వ అధ్యాయంలో వేగుల వారిని పంపుతాడు. గోత్రానికి ఒకరు చెప్పున వేగుల వారు 12 మంది వెళ్తారు. అందులో కాలేబు, యెహోషువ మాత్రమే మంచి వర్తమానం తెస్తారు. మిగిలిన 10 మంది చెడ్డ వర్తమానం తేవడం బట్టి వారు చనిపోతారు. సో వీరి దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఆ 10 మంది అనే ఎవరో అది మీకు హోంవర్క్, అది మీరు చదవండి. 13వ అధ్యాయంలో ఉంటుంది ఇది. 13వ అధ్యాయంలో మీకు ఇవ్వబడుతున్న హోంవర్క్ ఇది. సో మీరు చేయండి ఇది. తర్వాత ఇది కూడా ఇంటూ మార్క్ పెట్టుకోండి. 10 మంది అనే దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. 10 మంది చెడ్డవారే, వీరిని దేవుడు తెగుల చేత చంపేస్తాడు. నెక్స్ట్ ఎన్నోది 1 2 3 4 5 6 సెవెంత్ కోరహు, ఇంటూ మార్క్ పెట్టుకోండి. కోరహు. ఎయిత్ పాయింట్ లేదా ఎయిత్ నేమ్ దాతాను దగ్గర కూడా ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. ఇతను కూడా చెడ్డవాడే. తర్వాత అబీరాము అని రాసుకోండి. కోరహు తర్వాత దాతాను తర్వాత అబీరాము దగ్గర కూడా ఇంటూ మార్క్ పెట్టుకోండి. అబీరాము దగ్గర కూడా ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఇతను కూడా చెడ్డవాడే. తర్వాత ఓను అని రాసుకోండి. ఇతను కూడా చెడ్డవాడే, ఇంటూ మార్క్ పెట్టుకోండి. తర్వాత 250 మెంబర్స్ అని రాసుకోండి. వీరందరికీ అక్కడ కూడా బ్రాకెట్లు ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఈ 250 మెంబర్స్ కూడా చెడ్డవారే, వీరందరూ చనిపోయారు. కోరహు, దాతాను, అబీరాము, ఓను అండ్ 250 మెంబర్స్ వీరందరికీ ఇంటూ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ బాలాకు మరియు బిలాము అని రాసుకోండి. బాలాకు మరియు బిలాము
బాలాకు మరియు బిలాము, వీరిద్దరికి ఇంటూ మార్క్ పెట్టుకోండి, ఇద్దరికి ఇంటూ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫీనెహాస్, నెక్స్ట్ది ఫీనెహాసు, ఇతనికి ఎన్ని స్టార్లు పెట్టుకుంటే అన్ని స్టార్లు పెట్టుకోండి, ఎన్ని స్టార్లు కావాలంటే అన్ని స్టార్లు పెట్టుకోండి. సంఖ్యాకాండంలో మనకు కనబడే అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర, సంఖ్యాకాండంలో మనకు కనబడే గొప్ప భక్తుడు ఫీనెహాసు. ఎన్ని స్టార్లు కావాలంటే అన్ని స్టార్లు పెట్టేసుకోండి. నెక్స్ట్ బయల్పెయోరు, నెక్స్ట్ మీరు బయల్పెయోరు అని రాసుకోండి. బయల్పెయోరు దగ్గర ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. బయల్పెయోరు దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఆ తర్వాత జిమ్రీ అండ్ మరియు కొజ్బీ, వీరిద్దరికి ఇంటూ మార్క్ పెట్టుకోండి. వీరిద్దరిని చంపేసింది ఫీనెహాస్ చంపేస్తాడు. ఫీనెహాస్ చంపేస్తాడు. జిమ్రీ మరియు కొజ్బీ, ఫీనెహాసు వీరిద్దరిని చంపేస్తాడు. వీరిద్దరు చెడ్డవారు. వీరి తర్వాత సెలోపెహాదు కుమార్తెలు అని రాసుకోండి. వీరే గనుక లేకపోతే సంఖ్యాకాండంలో 36వ అధ్యాయమే లేదు. సెలోపెహాదు కుమార్తెలు, వీరి గురించి ఎందుకు రాయించానంటే వీరే గనుక లేకపోతే సంఖ్యాకాండంలో 36వ అధ్యాయం ప్రస్తావన రాకపోయేది. నెక్స్ట్ హోబాబు అని రాసుకోండి. హోబాబు, ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టుకోండి. హోబాబు దగ్గర కూడా మీరు ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. హోబాబు దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఇతను కూడా అంటే అంత చెడ్డవాడ అంటే కాదు, కానీ నేను తర్వాత చెప్తాను. హోబాబు దగ్గర మీరు ఇంటూ మార్క్ పెట్టుకోండి. తరువాత ఇత్రో లేదా రఘుయేలు అని మోషే గారి మామ పేరు చూసాం కదా, మనము నిర్గమకాండంలో రాసుకున్నాం. రఘుయేలు లేదా ఇత్రో, ఆయనకున్న మరో పేరు రెవూయేలు. సంఖ్యాకాండంలో ఆయన పేరు రెవూయేలుగా కనబడుతుంది, మోషే గారి మామ. రఘుయేలు లేదా ఇత్రో లేదా రెవూయేలు, ఈ మూడు ఒకరి పేర్లే. ఇవి మెయిన్ క్యారెక్టర్స్. మోషే గారికి ఏమవుతాడు? బావ అవుతాడు. మోషే గారికి బావ అవుతాడు హోబాబు. ఇది సంఖ్యాకాండంలోని మెయిన్ క్యారెక్టర్స్. నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది మెయిన్ ప్లేసెస్ రాసుకోండి. మెయిన్ ప్లేసెస్ నెంబర్ 1 సీనాయి పర్వతం, నెంబర్ 2 ఫస్ట్ది సీనాయి పర్వతం, నెంబర్ 2 పారాను అరణ్యం. మెయిన్ ప్లేసెస్ దగ్గర సీనాయి పర్వతం, నెక్స్ట్ది పారాను అరణ్యం, థర్డ్ది కిబ్రోతు హత్తావా. ఇట్స్ అ హిస్టారికల్ ప్లేస్ వేర్ మనకు ఏమంటారు, దేవుని బ్లెస్సింగ్గా కనపడుతుంది కానీ బ్లెస్సింగ్ కాదు. ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. కిబ్రోతు హత్తావా అని రాసుకోండి. దీని అర్థం దురాశ అనుకుంటాను, రేపు చెప్తాను దీని గురించి. మెయిన్ ప్లేసెస్లో ఫస్ట్ సీనాయి పర్వతం, సెకండ్ది పారాను అరణ్యం, థర్డ్ది కిబ్రోతు హత్తావా, ఫోర్త్ది హెబ్రోను. ఈ హెబ్రోన్లోనే ఇంకో పేరు ఉంటుంది కానీ సపరేట్గా రాసుకోండి. అది ఫోర్త్ది హెబ్రోను. ఫిఫ్త్ది ఎష్కోలు, దీని అర్థం ద్రాక్ష గెల. హెబ్రోన్ చర్చెస్లో మీరు గమనించండి, కొన్ని ఈ పేర్లలో ఉంటాయి. ఎష్కోలు ప్రార్థనా మందిరం, ఎష్కోలు అంటే ద్రాక్ష గెల. ఎష్కోలు. నెక్స్ట్ కాదేశు. నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది రెడ్ సీ, ఎర్ర సముద్రం. ఏ ఎర్ర సముద్రం దాటి ఇజ్రాయిల్ వెళ్ళిపోయారో మరలా అదే ఎర్ర సముద్రం వైపు దేవుడు తిప్పుతాడు మరలా, ఎర్ర సముద్రం. తర్వాత హోరుకొండ అని రాసుకోండి. హోరుకొండ బ్రాకెట్లో అహరోను చనిపోయిన ప్రదేశం అని రాసుకోండి. హోరుకొండ బ్రాకెట్లో అహరోను చనిపోయిన ప్రదేశం అని రాసుకోండి. అహరోను చనిపోయిన ప్రదేశం అని రాసుకోండి. నెక్స్ట్ అబారీము కొండ బ్రాకెట్లో మోజెస్ చనిపోయిన ప్రదేశం అని రాసుకోండి. అబారీము కొండ బ్రాకెట్లో మోజెస్ చనిపోయిన ప్రదేశం అని రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్ది మోయాబు మైదానం. ఇవి మెయిన్ ప్లేసెస్. నేను మరలా చదువుతున్నాను, క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ది సీనాయి పర్వతం, సెకండ్ పారాను అరణ్యం, థర్డ్ కిబ్రోతు హత్తావా, ఫోర్త్ హెబ్రోను, ఫిఫ్త్ ఎష్కోలు, దీని అర్థం ద్రాక్షగెల, సిక్స్త్ కాదేశు, సెవెంత్ రెడ్ సీ, ఎయిత్ హోరుకొండ, ఇది అహరోను మరణించిన ప్రదేశం. నెక్స్ట్
అబారీము కొండ, ఇది మోషే మరణించిన ప్రదేశం. లాస్ట్ మోయాబు మైదానం. ఇవి మెయిన్ ప్లేసెస్ లిస్ట్లో మీరు రాసుకోవాలి. తర్వాత జనాంగములు అనే దాంట్లో మీరు రాసుకోండి. జనాంగములు ఫస్ట్ది అనాకీయులు. అనాకీయులు అని రాసుకోండి. అనాకీయులు ఫస్ట్ది అనాకీయులు, బ్రాకెట్లో నెఫీలీయుల సంతతి అని రాసుకోండి. ఫస్ట్ది జనాంగములలో మీరు రాసుకోవాల్సిన ఫస్ట్ది అనాకీయులు, బ్రాకెట్లో నెఫీలీయుల సంతతి. నెఫీలీయుల సంతతి. సెకండ్ హిత్తీయులు అని రాసుకోండి. సెకండ్ హిత్తీయులు అని రాసుకోండి. హిత్తీయులు, అనాకీయులు, తర్వాత హిత్తీయులు, దాని తర్వాత ఎబూసీయులు. ఎబూసీయులు అని రాసుకోండి. ఎబూసీయులు. కనానీయులు అని రాసుకోండి. నెక్స్ట్ అమ్మోనీయులు. అమ్మోనీయులు. నెక్స్ట్ అమ్మోనీయులు. ఆ తర్వాత అమోరీయులు. అమ్మోనీయులు తర్వాత అమోరీయులు అని రాసుకోండి. అమోరీయులు. ఆ తర్వాత మోయాబీయులు అని రాసుకోండి. మోయాబీయులు. అమ్మోనీయులు తర్వాత అమ్మోరీయులు, అమ్మోరీయుల తర్వాత మోయాబీయులు. ఆ నెక్స్ట్ బాషాను రాజు లేదా బాషాను జనులు అని రాసుకోండి. బాషాను జనులు. ఇది జనాంగములు. మరలా జనాంగాలు నేను స్టార్టింగ్ నుంచి చదువుతున్నాను, క్రాస్ చెక్ చేసుకోండి. అనాకీయులు, వీరు నెఫీలుల సంతతి, సంబంధికులు లేదా సంబంధించిన వారు. నెక్స్ట్ హిత్తీయులు, నెక్స్ట్ ఎబూసీయులు, నెక్స్ట్ కనానీయులు, నెక్స్ట్ అమ్మోనీయులు, నెక్స్ట్ అమ్మోరీయులు, నెక్స్ట్ మోయాబీయులు, నెక్స్ట్ బాషాను జనులు. మూలవాక్యం రాసేసుకున్నారు. సో ఏ అధ్యాయంలో ఏం జరిగింది అనేది రేపు చూద్దాం. 33వ అధ్యాయం అని బోల్డ్ లెటర్స్లో రాసుకోండి. మెయిన్ ప్లేసెస్లో 33వ అధ్యాయం అని బోల్డ్ లెటర్స్లో రాసుకోండి. మీరు గమనించారో లేదో, నిర్గమకాండం నుంచి నేను ఎప్పుడు కూడా వీరి జర్నీ ఎలా సాగింది అని చెప్పలేదు. ఐగుప్తు నుంచి వీరు ఎక్కడికి వచ్చారు, ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు, ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు అని చెప్పలేదు. దాని రీజన్ ఏంటంటే ఆ జర్నీ డీటెయిల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా 33వ అధ్యాయంలో పొల్లు కూడా మిస్ అవ్వకుండా దేవుడు రాయించాడు. సో మీకు ఆ జర్నీ డీటెయిల్స్ కావాలి అంటే ఐగుప్తు నుంచి ఎలా వచ్చారు, అసలు కనానుకి వయా దేని ద్వారా వచ్చాడు, దేని గుండా వచ్చారు, అసలు ఈ 40 సంవత్సరాలు వీరు ఎటెటు తిరిగారు, ఇదంతా మీకు డీటెయిల్స్ కావాలి అంటే ఎందుకు అన్ని రాయించేది, ఎక్కువగా టైం పడుతుంది కదా అని నేను రాయించలేదు. సో సంఖ్యాకాండం కోసమే నేను వెయిట్ చేశాను ఈ అధ్యాయం ఇద్దామని. సో మెయిన్ ప్లేసెస్ విషయంలో జర్నీ వయా అని రాసుకోండి. జర్నీ వయా అని రాసుకొని 33వ అధ్యాయం అని రాసుకోండి. 33వ అధ్యాయంలో వారు చేసిన జర్నీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వారి జర్నీ మనకు కనబడుతుంది. 33వ అధ్యాయం. తర్వాత సనుగుట అని రాసుకోండి. ఈరోజు ఇది రాసుకొని మనం క్లోజ్ చేసేసుకుందాం. రేపు ఏ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసుకొని తర్వాత దానిలో ఉన్న మెయిన్ రెఫరెన్సెస్ ఏంటి, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విలువలు ఏమేమి ఉన్నాయి సంఖ్యాకాండంలో, ఇవి మనం చూద్దాం. సనుగుట మీకు నిర్గమకాండంలో చెప్పాను, 3 సార్లు సనిగారు వారు. ఒకటి మారా దగ్గర నీటి కోసం, తర్వాత సీను అరణ్యంలో, గుర్తున్నాయా ఇవన్నీ, మర్చిపోతున్నారా? మార దగ్గర నీటి కోసం సనిగారు. నెక్స్ట్ సీను అరణ్యంలో మాంసం కోసం సనిగితే మన్నాను దేవుడిచ్చాడు. ఆ తర్వాత మస్సా లేదా మెరీబా దగ్గర వారు నీటి కోసం సనిగారు. ఈ 3 సనుగులు మనము నిర్గమకాండంలో చూస్తాం. ఇప్పుడు ఈ సంఖ్యాకాండంలో 5 సార్లు వీరు సనుగుతారు. 5 సార్లు సనుగుతారు. ఫస్ట్ది రాసుకోండి. ఫస్ట్ది 11వ అధ్యాయంలో, ఫస్ట్ది 11వ అధ్యాయంలో మాంసం కోసం, 11th చాప్టర్ అని ఒక హైఫన్ ఇచ్చేసి లేదా ఒక డాష్ ఇచ్చేసి మాంసం కోసం అని రాసుకోండి. సనుగులు అంటే మనకి ఈ గ్రంథంలో కనబడే సనుగులు. యాక్చువల్లీ ఇది రేపు చెప్దాం అనుకున్నాను, ఫస్ట్ ఏ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్దాం అనుకున్నాను, కానీ దానికి అంత సమయం లేదు కనుక, అండ్ మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ రెఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి, అంత సమయం లేదు కనుక ఫస్ట్ ఈ సనుగులతో మనం క్లోజ్ చేసేసుకుందాం. 5 times వీరు సనిగినట్లుగా మనకి ఈ గ్రంథ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఫస్ట్ 11వ అధ్యాయంలో మాంసం కోసం. సెకండ్ 14వ అధ్యాయంలో విశ్వాసం కోల్పోయి అని రాసుకోండి. ఎందుకు అంటే విశ్వాసం కోల్పోయి. 11వ అధ్యాయంలో ఎందుకు సనిగారు? మాంసం కోసం. సెకండ్గా 14వ అధ్యాయంలో విశ్వాసం కోల్పోయి, బ్రాకెట్లో అనాకీయులను చూచి లేదా నెఫీలీయులను చూచి అని రాసుకోండి. వారిని చూడడం బట్టి వీరు ధైర్యం కోల్పోయి లేదా ధైర్యం కోల్పోయి అని రాసుకోండి. విశ్వాసము లేదా ధైర్యం కోల్పోయి.
ఫస్ట్ది 11వ అధ్యాయంలో మాంసం కోసం, రెండవది 14వ అధ్యాయంలో ధైర్యము లేదా విశ్వాసం కోల్పోయి, ఎందుకు కోల్పోయారంటే నెఫీలీలు సంతతి వారైన అనాకీయులను వారు చూచినప్పుడు ధైర్యాన్ని కోల్పోయారు. థర్డ్ది 16వ అధ్యాయంలో మరలా సనుగుతారు. కోరహు మరణం గురించి సనిగారంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. ఎందుకు సనుగుతారంటే కోరహు మరణం గురించి. మీరు దేవుని ప్రజలను చంపేశారని మోషే మీద తిరగబడతారు. చంపింది దేవుడని తెలుసు, వారు తిరగబడగా చంపారని తెలుసు. అయినా కానీ వీరు సనగడం వీరికి ఫ్యాషనో, సనగడం వీరికి బాగా అలవాటో, లేదా వీరికి ఉన్న ఏకైక లక్ష్యం అదో మనకు తెలియదు. కానీ కోరహు మరణం గురించి కూడా మోషే అహరోనుల పైన సనుగుతారు. ఇది 16వ అధ్యాయంలో. ఇది 3వది. 4వది 20వ అధ్యాయం. 20వ అధ్యాయం నీటి కోసం. ఇక్కడ ఈ జరిగిన ఈ సందర్భాన్ని బట్టి మోషే కనానుకు వెళ్ళకూడదు అని దేవుడు నిర్ణయించుకుంటాడు. 20వ అధ్యాయంలో నీటి కోసం వారు సరిగినప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి మోషేను దేవుడు కనానుకు రానివ్వను అని మాట ఇచ్చేస్తాడు. ఆ మాట మీద నిలబడతాడు ఎన్ని ప్రార్థనలు చేసినా. దీని మీద మంచి విలువలు ఉంటాయి రేపు. సో సేవకులకు మరి ముఖ్యంగా దేవుని తీర్పులు ఎంత కఠినంగా ఉంటాయో తెలియజేసే అధ్యాయం ఇది. ఇది 20వ అధ్యాయం 4వది. ఇక చిట్ట చివరి 5వది 21వ అధ్యాయం. చిట్ట చివరిగా 5వది 21వ అధ్యాయం మార్గాయాసము బట్టి లేదా మార్గాయాసము బట్టి అని రాసుకోండి. మరలా నేను చెప్తున్నాను, ఫస్ట్ నుంచి క్రాస్ చెక్ చేసుకోండి. 5 సార్లు సనిగినట్లుగా ఉంటుంది. ఫస్ట్ టైం 11వ అధ్యాయంలో మాంసం కోసం, సెకండ్ టైం 14వ అధ్యాయంలో విశ్వాసము కోల్పోయి లేదా ధైర్యం కోల్పోయి బ్రాకెట్లో నెఫీలీలను లేదా అనాకీయులను చూచినందుకు, థర్డ్ది 16వ అధ్యాయంలో కోరహు మరణం గురించి, ఫోర్త్ది 20వ అధ్యాయంలో నీటి కోసం, ఫిఫ్త్ది మార్గాయాసమును బట్టి లేదా ఆయాసమును బట్టి. సో నేను నిన్నటి దినాన ఒక హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ అండ్ ఈరోజు మీకు ఇచ్చిన 10 మంది సంబంధించిన హోంవర్క్ నేను రేపు అడుగుతాను, ఓకేనా? రేపు కొద్దిగా టైం తీసుకుందాం, ఈరోజు దానికి సమయం లేదు. సో స్టూడెంట్స్ అందరు చదువుకునేది కూడా ఉంది. సో 10 లోపు మ్యాక్సిమం క్లోజ్ చేయండి అని అన్నారు కనుక. అండ్ లాక్డౌన్స్ కూడా ఎత్తివేశారు. సో ఎవరిని నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ముగించేస్తున్నాను. ఈరోజు మీకు ప్రేయర్ పాయింట్ ఇచ్చి నేను ముగించేస్తాను. ప్రేయర్ పాయింట్ రాసుకోండి. 7వ అధ్యాయం 7వ కీర్తన. రేపు ఏ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం. సంఖ్యాకాండం విశ్వాస జీవితానికి సంబంధించింది, ఎందుకంటే విశ్వాస జీవిత పతనమే ఈ సంఖ్యాకాండానికి ముఖ్యమైన థీమ్గా నడిచింది కనుక విశ్వాస యాత్రలో మనం తీసుకోవాల్సిన మెలకువలు ఏంటి, చాలా మంచి విలువలు ఉంటాయి. మనకి ఇంకా మిగిలిపోయిన సంఖ్యాకాండాలు ఏమేమి మిగిలాయంటే ఏ అధ్యాయంలో ఏముందో నేర్చుకుంటాం, నెక్స్ట్ విలువలు నేర్చుకుంటాం, తర్వాత మెయిన్ రెఫరెన్సెస్. ప్రతి దాంట్లో నేను మెయిన్ రెఫరెన్సెస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇందులో వాక్యం చెప్పే సేవకులు కూడా ఉన్నారు కనుక మీకు ఏ సందర్భానికైనా అవి రా మెటీరియల్గా ఉపయోగపడతాయి. నేను దాంట్లో నుంచి ఒక చిన్న లైన్ని మాత్రమే చెప్తాను, మీరు దాన్ని డీకోడ్ చేసుకుని వాక్యం చెప్పొచ్చు. ఈరోజు ప్రేయర్ పాయింట్గా 7వ కీర్తన 9వ వచనాన్ని మీరు చూడండి. 9-10 లేదా 10వ వచనం రాసుకున్నా పర్లేదు, 10వ వచనం ఒక్కటి రాసుకోండి. నేను 9-10 చదువుతున్నాను. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. వీడు దుష్టుడు వాడు దుష్టుడు అని చెప్పే బదులు ఆ దుష్టుని చెడుతనాన్ని మాన్పు దేవా అని మనం ప్రార్థన చేయడం ప్రారంభించాలి. సో మీరు కూడా ఈ ప్రార్థనను స్టార్ట్ చేయండి. దుష్టులను తీర్పు తీర్చే బదులు ప్రభువా వారిని మార్చండి అని ప్రార్థన చేసి వారిని రాకడకు సిద్ధపరచండి అని ప్రార్థన చేయండి. ఇది లేవ్యాకాండంలో ఈరోజు మనం చూసిన విలువలు. సంఖ్యాకాండంలో మనం చూసిన ఓవర్వ్యూ, తర్వాత సమ్మరీ, టైమ్ లైన్, మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ ప్లేసెస్, జనాంగాలు, మూలవాక్యం ఒక్కటి చదివి నేను ముగించేస్తాను, అది చాలా ఇంపార్టెంట్ కనుక. తర్వాత సనుగులు గురించి చూసాం. రేపు మెయిన్ రెఫరెన్సెస్ చూస్తాం. తర్వాత ఏ అధ్యాయంలో ఏం జరిగిందో చూస్తాం. విశ్వాస జీవితానికి సంబంధించిన అమోఘమైన విలువలు రేపు మనం సంఖ్యాకాండం నుంచి చూసి ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం ఓపెన్ చేయండి అందరూ. ఇక బుక్స్ క్లోజ్ చేసేసి 6వ అధ్యాయం 24వ వచనం ఓపెన్ చేయండి. 24, 25, 26 ఈ రోజు నుంచి మీరు ఒకరినొకరు ఇలా అడ్రస్ చేసుకోండి, ఒకరినొకరు ఇలా గ్రీట్ చేసుకోండి. 6వ అధ్యాయం 23 నుంచి 26 చదువుతున్నాను చూడండి. మీరు ఇజ్రాయేలీలను ఈలాగు దీవింపవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక,
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఈ 3 ఆశీర్వాదాలు ఒకరినొకరు మీరు బ్లెస్ చేసుకోండి. ఎందుకంటే నోటి వెంట ఇలాంటి బ్లెస్సింగ్ మాటలు రావాలి. ఫస్ట్ బ్లెస్సింగ్, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇది సెకండ్ బ్లెస్సింగ్, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. తర్వాత థర్డ్ బ్లెస్సింగ్, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఇదే బ్లెస్సింగ్ రూతు గ్రంథంలో మనం చూస్తాం. వారు ఒకరినొకరు బ్లెస్సింగ్స్తో గ్రీట్ చేసుకున్నట్లుగా రూతు గ్రంథంలో చూస్తాం. సో మనం కూడా ఒకరినొకరు ఇలా బ్లెస్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా బ్లెస్ చేశామో వారి మీద కోపతాపాలు మనకుండవు. ఇది ఈరోజు భాగం. రేపు 10th డే మనం ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండను ముగించుకొని ప్రార్థన చేసుకుందాం.